ఓం శ్రీ సాయిరాం. 23/11/2002 ప్రసాదించినటువంటి తమ దివ్య జన్మదిన సందేశంలో ఒక భాగమును పఠించేటువంటి భాగ్యమును మాకు ప్రసాదించినటువంటి సర్వదేవతా స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ నిత్య గ్రంథ పఠనాసక్తులు, ప్రసంగాసక్తులు, అహం సత్య బోధక స్థాపకులు, నిర్వాహకులు, గురు దంపతులు శ్రీ మల్లెల వరలక్ష్మీ నారాయణులకు వందనములు. ప్రేమ స్వరూపులైనటువంటి సహపాఠక శ్రోతలైన సాయి సోదర సోదరీమణులకు, సహాయకులకు, సహకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. నిన్నటి రోజున కుమారి జి బ్రహ్మరాంబ సాయిరాం గారు సత్యమే ప్రత్యక్ష పరమాత్మ అని వివిధ కోణములలో చక్కటి విశ్లేషణ చేశారు. వారు అనేక విషయములు తెలియజేశారు. వాటిని ఒక విహంగ వీక్షణంగా ఒక చిన్న పరిశీలన చేద్దాం. ఎందుకంటే నిన్న వారు చెప్పిన దానికి ఈరోజు మనం చదవబోయేదానికి కూడా లింక్ ఉంది. కాబట్టి జీవిత పరమావధి ఏమిటంటే నిత్య సత్యమైనటువంటి ఆనందం పొందడం. దీనిని అంటే ఈ నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని తైత్తరి ఉపనిషత్తు ఒక పక్షితో పోల్చింది. పక్షిలో ఉన్నటువంటి రెక్కలు, శరీర భాగములతో వివిధ కోణాల్లో మనం ఏమేమి పొంది మనం ఈ నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలము అనేటువంటి విషయాన్ని ఉపమాన ఉపమేయంతో చాలా చక్కగా చెప్పారు. మనం శాశ్వతానందం పొందాలంటే మనకి 5 విషయాలు సాధన చేయాలి. ఏమిటా 5 విషయాలంటే శ్రద్ధ, రెండవది ఋతము, మూడవది సత్యము, నాలుగవది యోగము, ఐదవది మహత్తత్వము. వీటిని మనం అభివృద్ధి పరచుకోవాలి. దృఢమైన అచంచలమైన విశ్వాసమే శ్రద్ధ. శ్రద్ధతో కూడిన జ్ఞానమే తారకం. శ్రద్ధరహితమైనటువంటి జ్ఞానము మారకము. శ్రద్ధతో కూడినటువంటి జ్ఞానము తారకము. జ్ఞానము అంటే ఏమిటి అంటే అద్వైత దర్శనం అని చెప్పారు. ఈ విషయంగా మనకి ఉభయ భారత యొక్క విషయాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇక్కడ ఉభయ భారత యొక్క నిష్పక్షపాత తీర్పు వైఖరి, తదనంతరం భర్తతో కలిసి సన్యసించి భర్తతో కూడి జ్ఞాన బోధనలు చేసినటువంటి వీరి ఇరువురు కూడా ఆదర్శ దంపతులు అని తెలియజేశారు. నాకు నిన్న ఈ విషయం చెబుతుంటే మన గురువు గారు వరలక్ష్మి గారు జ్ఞాపకం వచ్చారు. మండన మిశ్రుడు తర్వాత ఉభయ భారతి వంటి వారే మన గురు దంపతులు అని నాకు అనిపించింది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అహంకారము మనిషిని అన్ని విధాల భ్రష్టు పట్టిస్తుంది అని చెప్పారు. ఎన్ని రకాల భ్రష్టు పట్టిస్తుంది అనే విషయం చాలా చక్కగా ఐటమ్ వివరించారు వారు. ఇహ ఋతము అంటే త్రికరణ శుద్ధి. అది మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. ఈ మూడింటి ఏకత్వమే ఋతము. బ్రహ్మజ్ఞానికి అహంకారము, అభిమానాలు ఉండకూడదు. అవి ఉంటే వాడు బ్రహ్మజ్ఞాని కాడు. దాన్ని చక్కగా మనకు అర్థం చేసుకోవడానికి ఒక సన్యాసి కథ కూడా చెప్పారు. స్వామివారు చెప్పిందే మన బ్రహ్మరాంబ గారు చెప్పారు. స్వామివారు ఉభయ భారతిని ఆధారంగా తీసుకుని మహిళ యొక్క ఔన్నత్యమును వివిధ కోణములలో ఆవిష్కరించారు. వాటిని చక్కగా ఇవిడ ఉటంకించారు. సత్యమే ప్రత్యక్ష దయము. శివుడు త్యాగమూర్తి, దేహాభిమానము లేనివాడు.
పార్వతీదేవి శివుని ఒక ఇల్లు కట్టమని అడిగినప్పుడు ఎంత చక్కగా సౌమ్యంగా శివుడు తిరస్కరించాడు ఆమె కోరికను. మేధస్సు కంటే బుద్ధియే గొప్పది అని తెలియజేశారు. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అని తెలియజేశారు. మన కంటిన్యూషన్ వస్తే 244వ పేజీ, అహం సత్యబోధక 2వ భాగం. అందులో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి అనేటువంటి విషయం దగ్గర నుంచి మనం మొదలు పెడుతున్నాం. స్వామి చెప్తున్నారు, ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యముగా చిత్తశుద్ధి కోసం కృషి చేయాలి. చిత్తశుద్ధి ఒక్కటి ఉండేనా సర్వము సిద్ధిస్తుంది. చిత్తశుద్ధికై మీరు భుజించే ఆహారమునకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చిత్తము, మన మనస్సు, బుద్ధి పవిత్రంగా ఉండాలి అంటే, మన జీవన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే ఈ చిత్తశుద్ధి చాలా అవసరం. ఈ చిత్తశుద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం భుజించేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మనం భుజించే ఆహారం తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. లేకపోతే శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం కలిగి గృహము అస్తవ్యస్తం అయిపోతుంది, సంఘము, చివరికి రాష్ట్రము, దేశము, ప్రపంచం కూడా అస్తవ్యస్తం ఈ రోజు అయిపోవడానికి కారణం సరైనటువంటి ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోవటమే అని ఈ గ్రంథరాజ్యంలో ఉన్నటువంటి అంశాన్ని చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా వంట వండే సమయంలో పరిశుద్ధతను పాటించాలి. ఎవరైతే వంట చేస్తారో వారు పరిశుభ్రంగా ఉండాలి. శారీరక పరిశుభ్రమే కాదు, మానసిక పరిశుభ్రత కూడా కావాలి. అంటే స్నానం చేసి శుభ్రంగా వస్త్రాలు ధరించి వంట చేస్తే మనసు మాత్రం పరిపరి విధాలు ఆలోచిస్తూ, ఎవరెవరినో దూషిస్తూ, ఏదో ఆలోచిస్తుంటే అవన్నీ కూడా మనం చేసే వంటల్లో ప్రవేశిస్తుంది అనమాట. ఆ భావాలన్నీ కూడా కరెంట్ లాగా. అంచేత శారీరక పరిశుద్ధత, మానసిక పరిశుద్ధత రెండు కూడా చాలా అవసరమే. అందుకే స్వామి చెప్తారు, శరీర శుద్ధి ఆరోగ్యానికి అవసరం, మనోశుద్ధి మనస్సుకి అవసరం అన్నారు. అంతేదా భావశుద్ధికి మనం మనసు ఎప్పుడూ కూడా పవిత్రంగా పెట్టుకోవాలి. కేవలం శారీరక పరిశుభ్రత ఉంటే సరిపోదు, మానసిక పరిశుభ్రత కూడా ఉండాలి. పూర్వకాలం మందు ఆచార బ్రాహ్మణులైన వారు తాము భుజించే ఆహారమును తమ పత్నులే వండాలి, కానీ ఇతరులు వండడానికి వీల్లేదనేవారు. పూర్వకాలము బ్రాహ్మణులు అన్ని ఆచరించే వాళ్ళు, ఏం చెప్పేవారు అన్ని కూడా ఆచరించారు. అందుకే వాళ్ళని ఆచార బ్రాహ్మణులని, ఆచార్యులని ఆ తెగలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆచరించి చూసేటువంటి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకుండా ఏది చెప్తారో అది ఆచరించే వాళ్ళు ఆచార్యులు. ఆ ఆచార్యులు తమ పత్నులు మాత్రమే వంట చేయాలి, కానీ ఇతరులు ఎవరు కూడా వంటిట్లోనికి వెళ్ళడానికి కానీ వండడానికి పనికిరాదు అని చెప్పారు. ఈనాటికి కూడా కొంతమంది బ్రాహ్మణులు ఇళ్లలో వెళ్తే ఆ బ్రాహ్మణులు కాని వారిని వంటగదిలోనికి ఈనాటికి కూడా రానియరు. ఎందుకంటే గృహిణులైన వారు తమ గృహంలో ఉన్న వారందరి క్షేమాన్ని మనసులో తలంచుకొని వంట చేస్తారు. గృహిణులు దైవనామ స్మరణం చేస్తూ, దైవ పాటలు పాడుతూ, శ్లోకాలు పాడుతూ వంట చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు ఆ విధంగా అంటే, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అనేటువంటి ఆశతో, కోరికతో, లక్ష్యంతో వంట చేస్తారు. కాబట్టి ఆ విధంగా కాకుండా వంట వారిని నియమించుకుంటే వారు ఎలాంటి భావంతో వండుతారో ఎవరికి తెలుసు. నిజంగా వంట వారిని కొంతమంది పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళు ఏ భావంతో వండుతారో మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళు కోపంగా వండుతారు, టైం అయిపోయిందని వండుతారు, స్నానం చేసే ఉంటారు, చేయకుండా వస్తుంటారు. వాళ్ళ మనసులో ఎన్నో భావాలు ఉంటాయి. ఈ వస్తువు మనం పట్టుకెళ్ళిపోతే బాగుండే, ఒక్కోసారి తెలియకుండా పట్టుకుపోవడం, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం, కూరగాయలు సరిగ్గా కడకపోవడం, ఇట్లన్నీ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి వాళ్ళ చేసే పనిలో ఎంత పరిశుద్ధత ఉంటుంది అనేది మనకి తెలియదు అనమాట. ఒక పర్యాయం కూరగాయల షాపుకి వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు కొన్ని పాడైపోతున్నాయి.
నేను అన్నాను, బాబు అంత పాడైపోతున్నాయి కదా, కొంచెం చౌకగా ఇచ్చేయచ్చు కదా అందరికి అని అన్నాను. ఏదో పుదీనాను కొత్తిమీర ఏదో సంథింగ్ ఆకు అంటే వాళ్ళు అన్నారు, అమ్మా మీకు కావాలంటే తీసుకోండి, నేను చెప్పిన ధరకి, లేకపోతే లేదు అంటే. పాడైపోతే పారేయడం కదా బాబు అన్న. అంటే కొంచెం తెలిసిన వాడు కాబట్టి, ఎందుకమ్మా అట్లా అంటారు, అవన్నీ కూడా హోటల్ పంపించేస్తామండి అన్నాడు. అంటే హోటల్లో ఎటువంటి పదార్థాలు వండుతారు అనేది మనం ఆలోచించుకోవాలి. అట్లు కాకుండా వంట వారు నియమించుకుంటే వారు ఎలాంటి భావంతో వండుతారు మనకు భావం అపవిత్రంగా ఉంటే వండే ఆహారం విషంగా మారిపోతుంది. సో మన భావాల్లోనే ఆహారం యొక్క పరిశుద్ధత, అమృతత్వము కూడా ఇమిడి ఉంటాయన్నమాట. మన భావాలు సరిగ్గా లేకపోతే ఆ ఆహారం విషంగా మారిపోతుంది అంటున్నారు స్వామి. అంతేకాదు, వంట చేయడానికి ఉపయోగించే పదార్థములు న్యాయమైన మార్గములో సంపాదించబడినవై ఉండాలి. ఇప్పుడు మనం బజార్కి వెళ్ళి కూరగాయలు కొంటాం, దినుసులు కొంటాం, అన్ని కొంటాం. కానీ ఆ పదార్థాలు, ఆ కూరగాయలు కానీ, ఆ దినుసులు కానీ ఆ అమ్మేవాడికి ఎలాగొచ్చినాయో మనకు తెలియదు. వాడు దొంగతనం చేసి తెచ్చాడో, దాన ధర్మం చేసి తెచ్చాడో, లేకపోతే దినకార్యంలోంచి మిగిలిపోయినవి తెచ్చాడో, ఎలా తెచ్చాడో మనకు తెలియదు. కాబట్టి న్యాయమైన మార్గంలో సంపాదించాడు లేదని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఉదాహరణకు భర్త ఇంటికి కూరగాయలు తెచ్చాడు. అయితే ఏ విధంగా తెచ్చాడో ఏమిటో, తన అధికార బలంతో కూరగాయలు అమ్మేవాడిని భయపెట్టి వాటిని అన్యాయంగా తెచ్చాడు. కొంతమంది ఆ కూరగాయలు వాళ్ళ దగ్గరికి, పాపం పేదవాళ్ళు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారంతో భయపెట్టి సంచి పెట్టి అందులో వేయించేసుకుంటూ ఉంటారన్నమాట. ఇవన్నీ దొంగతనంగా సంపాదించిన కూరగాయలను కొని ఉండవచ్చు. ఆ విధంగా చేస్తే దొంగతనంగా కూడా చాలల్లోకి వెళ్ళి కూరగాయలు కోసుకొచ్చి కూడా అమ్మే వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. అటువంటి కూరగాయలను ఉపయోగించి వంట చేసినప్పుడు ఆహారం కలుషితమై విషంగా మారిపోతుంది. కాబట్టి పదార్థ శుద్ధి కావాలి, శారీరక శుద్ధి, భావశుద్ధి 3 కావాలి. నిత్య జీవితంలో మనం తినే తిండి వల్ల ఎన్నో కర్మలను ఆచరిస్తూ ఉంటాము, ఎన్నో దోషములకు గురి అవుతుంటాం. మనం తిన్నటువంటి ఆహారం వలన వచ్చేటువంటి శక్తితో మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఆహారం పవిత్రంగా ఉంటే సత్కర్మలు చేయడానికి మన బుద్ధి ప్రేరేపిస్తుంది, మనస్సు ప్రేరేపిస్తుంది. కానీ ఆహారమే కలుషితమైనప్పుడు మన బుద్ధి కూడా కరెక్ట్గా ఉండదు. అన్ని చెడు కార్యాలు చేయాలి, చెడు మాటలు మాట్లాడాలి అనేటువంటి ధోరణిలో వెళ్ళిపోతారు. అన్నిటికీ ఫైటింగ్ కాకలా కూడా తయారయ్యి లేనిపోయిన గొడవలు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే మంచి పనులు చేయాలంటే, సత్కర్మలు చేయాలంటే మన ఆహారం కరెక్ట్గా ఉండాలి, పరిశుభ్రమై ఉండాలి అని స్వామివారు తెలియజేస్తున్నారు. అంటే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, వంట చేసేవాడి యొక్క శుద్ధి కూడా ఉండాలి. 3 రకమైనటువంటి పవిత్రత ఉండాలి. దీనికి స్వామివారు ఎన్నో కథలు చెప్పారు, మనకు అందరికీ తెలిసినటువంటి కథలు అవన్నీను. తర్వాత అంశము దైవార్పితమైన ఆహారము దోషరహితమవుతుంది. మనం ఏది ఆహారం, అన్ని భగవంతుడు ఇచ్చిన ఆహార పదార్థాలే అయినప్పటికీ కూడా మనం భగవంతునికి నివేదన చేయాలి. దాని నైవేద్యం అంటాం. ఎప్పుడైతే భగవంతునికి నివేదన చేస్తామో ఆ తర్వాత మనం తీసుకునేది ప్రసాదము అంటాం అన్నమాట. కాబట్టి ఇటువంటి ప్రసాదాన్ని మనం తీసుకోవాలన్నమాట. ప్రేమ స్వరూపులారా, మీరు భుజించే ముందు దైవమును చక్కగా ప్రార్థించండి, ఆహారమును దైవార్పితము గావించండి. అప్పుడు అది పరిశుద్ధమైపోతుంది. మనం తినే ఆహారం ముందు ఎక్కడ పార్టీలకు వెళ్ళినా, ఏదైనా పెళ్లి పేరెంటాలకు వెళ్ళినా ఏదో తినాల్సి వస్తుంది, తింటూ ఉంటాం అనుకోండి. అప్పుడు మనం ఒక్క నిమిషం దైవాన్ని ప్రార్థించుకుని దైవానికి అర్పణ చేసి, మన ఇంట్లో నిత్యం చేసుకుంటాం అనుకోండి, బయట వెళ్ళినప్పుడు కూడా దైవార్పణ చేయాలి, దైవాన్ని ప్రార్థించి భోజనం చేస్తే ఎంతో మంది ఎన్నో చేతులతో ఎన్నో రకాలుగా వండుతారు అటువంటి సందర్భాల్లో. అటువంటి పదార్థాల్లో ఉండే ఆహార పదార్థాల దోషం అన్ని కూడా పోతుంది అనమాట. అంచేత ఎక్కడ భోజనం చేసినా, ఎప్పుడు భోజనం చేసినా మనం దైవానికి అర్పితం చేసుకుని దాన్ని మనం భుజించాలి. పరిశుద్ధమైన ఆహారము పవిత్రమైన జ్ఞానమును కలిగిస్తుంది. అంతే. ఒకానొక సమయంలో ఋషికేశు దీనికి పరిశుద్ధమైన ఆహారం పవిత్రమైన జ్ఞానమును కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి స్వామివారు చాలా చక్కటి ఉపమానాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఒకానొక సమయంలో ఋషికేశులో శివానంద ఆశ్రమము ప్రక్కన మరొక ఆశ్రమం ఉండేది. ఋషికేశులో శివానంద ఆశ్రమం ఉంది, దాని ప్రక్కన ఇంకొక ఆశ్రమం ఉండేది. అందులో అనేక మంది సన్యాసులు నివసించేవారు ఈ పక్కన ఉన్నటువంటి ఆశ్రమాలు అన్నమాట. వచ్చిన వారికి అందరికీ ఆశ్రమవాసులు ఉచితంగా చపాతీలు ఇచ్చేవారు. నార్త్ ఇండియా కాబట్టి
ఇక్కడ సౌత్ ఇండియాలో రైస్, నార్త్ ఇండియాలో చపాతీలు కాబట్టి వాళ్ళు చపాతీలు చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహారంగా ఇచ్చారు. ఈ ఈ సన్ ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వారు చాలా పవిత్రంగా ఉండేవారు. అయితే వారిలో ఒక సన్యాసి ఉన్నాడు. అతను చాలా పవిత్రమైనటువంటి జీవితం గడిపేవాడనమాట. అయితే ఆ ఊర్లోనే ఒక సేట్ నివసించేవాడు. ఎక్కడైతే ఈ 2 ఆశ్రమాలున్నాయో, ఆశ్రమాలు ఉండేటువంటి ఆ ఊర్లో ఒక సేట్ ఉండేవాడనమాట. సేట్ అంటే మనకు తెలుసు గదా! కొంచెం అధికార దర్పము, ధన దర్పము, జనదర్పము ఉండేవాడు జనరల్‌గా. ఆయన చాలా వృద్ధుడు. ఒక నిరుపేద వ్యక్తికి ధనాశ చూపి తనకంటే వయసులో చాలా చిన్నదైన అతని కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి బాధపడేదన్నమాట. నేచురల్ కదండీ! నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేశాడే. ధనాశకు లోబడి కూతురి యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. ఒక కాటికి కాళ్ళు చాపుకున్నారంటారు. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేసి అని ఆ అమ్మాయి నిరంతరం ఏడుస్తూ ఉండేది పాపం. ఆ బాధను భరించలేక ఒకనాడు ఆమె ఏం చేసింది, ఇలా ఎందుకు ఇన్ని బాధలు పడటం, నాకు ఇష్టం లేని వాడితో వివాహం చేశారని చెప్పి ఇంకా మరణమే శరణం అనుకుని గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణించిన 11వ రోజున ఆయన సమారాధన ఏర్పాటు చేశాడు. భర్త సమారాధన చేశాడు. ఆ సందర్భంగా ప్రతి ఆశ్రమానికి శ్రాద్ధ భోజనం పంపించాడు. అయితే పవిత్ర హృదయులైన ఈ సన్యాసి నివసించే ఆశ్రమంలో మాత్రం ఒక పద్ధతి ఉండేది. అన్ని ఆశ్రమాలకి ఈయన శ్రాద్ధ భోజనం పంపించాడు గానీ, ఇప్పుడు మన పవిత్రమైన సన్యాసి ఉన్నాడు అనుకున్నాం కదా! ఆశ్రమానికి మాత్రం వాళ్ళు పదార్థాలు తీసుకోరు. తీసుకోకుండా డబ్బులు తీసుకుని, ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సిన పదార్థాలు కొనుక్కొని వంట చేసుకొని తింటారనమాట. ఇతరులు కూడా పెడుతూ ఉంటారు. ఇంత డబ్బు ఇచ్చేస్తే వాళ్ళు వండుకొని తింటారు. ఆ రోజున సేట్ ఇచ్చిన డబ్బుతో ఆ ఆశ్రమంలో వంట చేశారు. ఆ ఆహారం అందరూ భుజించారు. సత్య మార్గం అనుసరించే ఈ సన్యాసి ఆ రాత్రి నిద్ర పట్టక చాలా బాధపడుతూ వచ్చాడు. కొన్ని భోజనాలు తింటే మనకి హెవీగా ఉంటుందండి. అందుకే స్వామి అంటారు కొన్ని భోజనాలు కొన్ని చోట్లకు వెళ్ళి తినకుండా ఉండడం, వెళ్ళకుండా ఉండడం మంచిది అని 1, 2 పర్యాయాలు చెప్పడం నేను విన్నాను, చదివాననమాట. అంచేత ఈ ఈ సన్యాసి ఆ రోజు సేటు ఇచ్చిన ఆహార పదార్థాలు కావు. కానీ అతను ఇచ్చిన డబ్బుతో కొనుక్కున్న ఆహార పదార్థాలు వండుకొని తిన్నాడనమాట. అయినప్పటికీ కూడా ఆయనకి ఏదో బాధ. రాత్రంతా నిద్ర పట్టలేదు. అతనికి ఏదో కొంచెం కునుకుపాటు పడితే అతనికి ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక అమ్మాయి కనిపిస్తుందన్నమాట. ఏమిటిది? నాకెప్పుడు ఇలాంటి చింత లేదే. సన్యాసి అంటే ప్యూర్ సన్యాసి అనమాట. కాబట్టి నాకెప్పుడు ఇలాంటి ఆడపిల్లల గురించి ఆలోచనే లేదే. నాలో విషయ వాసనలు లేనే లేవే. నాకెందుకు ఇలాంటి స్వప్నం వస్తుంది అని చాలా బాధపడ్డాడు. ధ్యానంలో కూర్చున్న అతనికి అదే దృశ్యం కనిపిస్తుంది. అమ్మాయే కనిపిస్తుంది అనమాట. మరుసటి రోజు అతను ఏం చేశాడంటే, సచ్చిదానందుడు అనేటువంటి ఒక గురువు వద్దకు పోయి తనకు వస్తున్న స్వప్నం గురించి చెప్పాడు. సచ్చిదానందుడు కొంచెం జ్ఞానం కలిగినటువంటి, ఇతనికన్నా కొంచెం హై లెవెల్ ఉన్నవాడు. అంచేత అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇట్లాంటి కళ వస్తుంది, కళ వచ్చింది, తర్వాత ధ్యానంలో కూర్చుకున్న ఆ అమ్మాయి కనబడుతుంది, ఏమిటి కథా కమిషన్ చెప్పి అడిగాడు. అయితే అప్పుడు స్వామి నాకెందుకు ఈ దృశ్యం కనిపిస్తుందని అడిగాడు. ఆ గురువు, నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, నేను విచారిస్తాను అని చెప్పి, నేను ఆలోచిస్తాను, నేను చూస్తాను ఎందుకు నీకు అటువంటి స్వప్నాలు వస్తున్నాయి, ఎందుకు అట్లా జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తానని చెప్పి అసలు ఎక్కడ భోజనం చేశాడు ఏమిటి అన్ని విషయాలు కనుక్కున్నాడు. కనుక్కుని ఆ సేట్ని పిలిపించాడు అన్నమాట. ఏ సేట్ అయితే డబ్బులు ఇచ్చాడో ఈ ఆశ్రమానికి, ఆ సేట్ని పిలిపించాడు. అతని భార్య ఎలా మరణించిందో కూడా తెలుసుకున్నాడు. తర్వాత ఆ సన్యాసిని పిలిచి జరిగిన సంగతి అంతా తెలియజేశాడు. నాయనా, ఆ సమారాధనలో నీవు భోజనం చేయడం వలన బలవంతంగా ప్రాణం తీసుకున్న అతని భార్య నీకు కనిపిస్తూ వచ్చింది. నీకు వస్తున్న దుస్వప్నము నాకు గల కారణము ఇదే. సో మంచిగా మరణించలేదు, దైవ చింతనతో మరణించలేదు, నలుగురు మెచ్చుకునేట్టుగా అమృతత్వం పొందినటువంటి వ్యక్తి కాదు, బలవంతంగా తన జీవితాన్ని అంతం చేసుకుందనమాట. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క
సమారాధనకు సంబంధించిన డబ్బుతో ఆహార పదార్థాలు కొనుక్కుని తినటం వలన ఈ విధంగా జరుగుతుంది అని వివరించారు. ఆ రోజు నుంచి ఈ పవిత్రంగా ఉన్నటువంటి ఈ సన్యాసి ఏం చేశాడంటే భోజనం కూడా మానివేశాడు. పాలు పళ్ళు తీసుకుంటూ కాలం గడిపాడు. దేహం నిలవాలంటే ఏదో ఒకటి తినాలి కదా. భిక్షాన్నం దేహ రక్షణార్థం. కొత్త కారైనా పెట్రోల్ వేయాలి కదా. పెట్రోల్ వేయక కారు నడవదు. ఎంత కొత్త కార్ అయినా దానికి పెట్రోల్, పాత కార్ అయినా ఇంకొంచెం ఎక్కువ పెట్రోల్, ఇంకా పాత కాదు ఇంకా ఎక్కువ పెట్రోల్, కన్సంప్షన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఎటువంటి కార్ అయినా పెట్రోల్ వేయాలన్నమాట. అదే విధంగా దేహాన్ని కాపాడుకునే నిమిత్తం కొంత ఆహారం తీసుకోవాలి. అందుకే స్వామి ఉపవాసాలు చేయొద్దు అంటారు. శుభ్రంగా శరీరానికి షిరిడి బాబా అదే చెప్తారు. ఆహారాన్ని భుజించండి, ఆకలితో మీరేమి చేయవద్దంటారు షిరిడి బాబా కానీ సత్యసాయి బాబా కానీ. ఉపవాసాలు వారికి ఇష్టం ఉండదు. ఆ సన్యాసికి మళ్ళీ ఆ దృశ్యం కనిపించింది. ఎప్పుడైతే ఇతను పళ్ళు పాలుతో తన జీవితాన్ని గడుపుతున్నాడో మళ్ళా ఆ సన్యాసికి ఈ బాలిక అనేది ధ్యానంలో కానీ స్వప్నంలో కానీ కనిపించలేదు. ఒక్కొక్క పర్యాయము మీకు కనిపించకూడని దృశ్యములు స్వప్నంలో కనిపిస్తుంటాయి. మనం ఎప్పుడు చూసి ఉండవండి అటువంటి వస్తువులు, తర్వాత అటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మన కళ్ళలో కనిపిస్తుంటాయి అన్నమాట. అవి స్వప్నం నందే కాదు, ధ్యానం నందు కూడా అవి ప్రత్యక్షం అవుతుంటాయి. మనం ధ్యానంలో కూర్చున్నదే మనం ఎప్పుడు చూడని ప్రదేశాలు, పదార్థాలు, మనుష్యులు కూడా కనిపిస్తూ ఉంటారనమాట. ఇది కేవలం ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంటారంటే ఆహార దోషం, సరైనటువంటి ఆహారం తినకపోవటం వల్లనే. అంటే అపవిత్రమైనటువంటి ఆహారము తినటం వలన. అందుకే స్వామి రోడ్డు మీద కనబడేవి, రోడ్డు మీద అమ్మేవి కొని తినకండి అని అంటూ ఉంటారు. తినకండి అని ఆజ్ఞ చేయరు, తినకపోవడం మంచిదని చెప్తారు. ఆహారం నుండి, ఆహారం సమకూర్చిన వ్యక్తి నుండి ఇలాంటి దోషములు ఏర్పడతాయి. ఎవరైతే వండుతారో వాళ్ళ నుంచి ఆహారంలోకి వెళ్తుంటాయి. ఆ ఆహారాన్ని వడ్డించే వాళ్ళ దగ్గర నుంచి తినే వాళ్ళ దగ్గరికి ఈ కరెంట్ పాస్ అవుతున్నట్టుగా పాస్ అయిపోతాయి అన్నమాట. ఈ దోషాలన్నీ తినేవాడు దాంట్లో చక్కగా తిష్ట వేసి కూర్చుంటాయి. కనుకనే ప్రాచీన కాలం నందు సదాచార సంపన్నులైన బ్రాహ్మణులు స్వయం పాకం చేసుకునేవారు. సదాచార సత్ ఆచారము కలిగినటువంటి బ్రాహ్మణులు పూర్వకాలంలో స్వయం పాకం అంటే వాళ్ళంతటా వాళ్లే వండుకో. ఒక్కొక్కసారి ఇంట్లో గృహిణి ఎక్కడికన్నా వెళ్ళినా అననుకూల పరిస్థితులు ఏర్పడినా ఆ సదాచార సంపన్న బ్రాహ్మణులే వంట చేసుకునేది. స్వయం పాకం చేసుకునేవారు. ఇప్పుడు స్వయం పాకం అనే బియ్యము కూరగాయలు అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అంటే స్వయం పాకం చేసుకోండి అనేటువంటి అర్థంతో ఇస్తారన్నమాట. దోషరహితమైన ఆహారమును మనము భుజించాలి. కానీ ఆహారము దోషరహితమైనదో కాదో తెలుసుకోవడం మనకు కష్టమవుతుంది. అంతే కదండి. మన మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి వండింది కూడా అందులో దోషం ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క ఆ గృహిణి ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎవరో బాధ పెడితే ఆ బాధను తలుచుకుని వంట చేయొచ్చు, ఇంకా ఏవో ఆలోచనతో కూడా చేయొచ్చు. కాబట్టి ఇంట్లో వాళ్ళు వండింది అప్పుడప్పుడు దోషభూయిష్టమై ఉండవచ్చు. కాబట్టి ప్రతిసారి కూడా మనం దైవ అర్పణం చేయాలి. ఇంట్లో వాళ్ళు వండినా, బయట వాళ్ళు వండినా, ఎక్కడి నుంచి వచ్చినా మనం ప్రప్రథమంగా దైవానికి నివేదన చేయాలి. అందువల్ల స్వామి ఏం చెప్తున్నారంటే భుజించడానికి ముందు మనం శ్లోకాలు చదవాలని చెప్పారు. భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే మనం తినబోయే ఆహారం అంతా కూడా భగవంతుడికి, పరబ్రహ్మంకి అర్పణ చేసే. ఏ పరబ్రహ్మ అయితే మనకు అన్ని ఇచ్చాడో ఆ పరబ్రహ్మకే మనం నివేదన చేయాలి. అప్పుడు అన్నీ నీకే తండ్రి, నీవే భోజించు అని ఎప్పుడైతే మనం సమర్పించుకున్నామో, నివేదించామో, అప్పుడు భగవంతుడు మనతో ఏం చెప్తాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడి రూపంలో అంటే జఠరాగ్ని రూపంలో ప్రతి ప్రాణిలో ఉండి మీరు తినేటువంటి ఆహారాన్ని నేను జీర్ణింప చేస్తానని చెప్తున్నాడు అనమాట. అంచేత మనం భగవంతుడిని నివేదిస్తే మనలో ఉండే జఠరాగ్ని సక్రమంగా పనిచేస్తుంది.
ఎటువంటి ఉదర వ్యాధులు ఉదర దోషాలు రావు. తద్వారా మన శరీరం ఆరోగ్యం కూడా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండి మనం ఏ పని చేయడానికన్నా సహకరిస్తుంది. వయసుతో సంబంధం ఉండదు. సాయిరామ్. ఈ విధంగా ప్రార్థన చేసి తర్వాతనే మనం భుజించాలి. అలా పరిశుద్ధమైన భావముతో మీరు భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధమవుతుంది అని తెలియచేస్తూ, ఇంతవరకు మీరు ఏమన్నా ఆ విధంగా చేయకపోతే ఇంక చేయండర్రా అని చెప్తున్నారు అనమాట. ఈనాటి నుండైనా మీరు భోజనం చేసే ముందు పవిత్రమైన ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. మన అందరం కూడా ఈ 2 శ్లోకాలు ఇంకొక శ్లోకం కూడా యాడ్ చేసి చదువుతాం కదా. అదేమిటంటే మర్చిపోయాను. ఇంకొక శ్లోకం కూడా ఉంది, అది కూడా పాడని చెప్పమ్మా. హరిర్దాత అన్నం బ్రహ్మ హరిర్దాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతి హరిర్విప్ర శరీరస్థో భుక్తే భోజయితే హరి. ఈ 3 చదువుకుని మనం భోజనం చేస్తాం అన్నమాట. చేయాలి అని ఇంతవరకు చేయకపోయినా ఇప్పటి నుంచైనా చేయండి అని స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఎట్టి దోషాలు కూడా ఆహార పదార్థంలో ఉండవు. అప్పుడు మనం అటువంటి దోషాలు మన హృదయంలోకి, మన మనసులోకి, మన బుద్ధిలోకి ప్రవేశించవు అన్నమాట. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర. మనం తినే అన్నం బ్రహ్మస్వరూపము, అది జీర్ణించి శక్తినిచ్చే ఇది, ఆ శక్తి విష్ణు స్వరూపుడు. ఆ భుజించేవాడు ఎవరంటే సాక్షాత్తు మహేశ్వరుడు. ఇది త్రికరణ శుద్ధిని కలుగజేస్తుంది. త్రికరణ శుద్ధియే జ్ఞానము. త్రికరణ శుద్ధి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనస్సేకం వచ్చేసేకం కర్మణ్యేకం అని. అది త్రికరణ శుద్ధి అనమాట. ఆ త్రికరణ శుద్ధి ఎప్పుడైతే మన ఆహారం ద్వారా కలుగుతుందో దాని ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. మీరు ఏ సాధన చేయకపోయినా పర్వాలేదు, అనేక మంది ఏవో సాధనలు చేస్తూ ఉంటారు. కానీ ఆ సాధనలన్నీ తాత్కాలికమైన మానసిక తృప్తి కోసమే. మీరు శాశ్వతమైన ఆనందమును అనుభవించాలి. ఎంతో మంది ఎన్నో సాధనలు చేస్తుంటారు, అది తాత్కాలికమైనటువంటి మానసిక తృప్తి కోసమే అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం పొందాలండి? మన జీవిత లక్ష్యం ఏంటి? ముందే చెప్పారు స్వామి, అదే ఆనందము, బ్రహ్మానందం అని పొందాలి. అదే మన యొక్క లక్ష్యము. ఇక సత్యం గురించి చెప్పారు. 2వ అంశము వ్రతం గురించి చెప్తున్నారు స్వామి. ప్రేమ స్వరూపులారా, అన్నింటికంటే వ్రతము చాలా గొప్పది. ఇది త్రికాల బాధ్యమైనది. ఇది 3 కాలాలలో కూడా నిత్య సత్యమై వెలుగొందుతుంది అనమాట. భూత భవిష్యత్ వర్తమానములందు మార్పు చెందనిది. దీనిలో ఎటువంటి మార్పు రాదు. అదే నిజమైన జ్ఞానం. జ్ఞానానికి ఎటువంటి మార్పు ఉండదు. అది పెరగడం కానీ, తరగడం కానీ, కుంచుకుపోవడం కానీ, విశాలం అవడం కానీ, అట్లా అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అనమాట. అదే నిజమైన జ్ఞానం. కాలానుగుణ్యముగా మార్పు చెందేది మారకము. ఇందాక చెప్పారుగా తారకం మారకం. సో మళ్ళా ఇంకొకసారి చెప్తున్నారు, కాలానుగుణముగా మార్పు చెందేది మారకము. ఎట్టి సమయం నుండైనా మార్పు చెందక శాశ్వతముగా నిలిచేది తారకము. అందుకే తారక మంత్రము కోరి భజించద అని మనకి ఒక పాట ఉంది కదా. ఆ తారకం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, ఎప్పుడు మారదనమాట. అటువంటి తారక మంత్రాన్ని, తారకాన్ని, ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకోవాలంటే మనం ఏంటి? వ్రతము, సత్యము, ఇందాక చెప్పారు 5 మార్గాల్లో మనం శ్రద్ధ వహించి ఆ మార్గాల్లో మనం అన్వేషణ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. తారకము మాటెరుగవలనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుమన్నా. అసలు తారకం అని తెలుసుకోవాలంటే సద్గురుడు అయినటువంటి భగవంతుని యొక్క కృప మనకు ఉండాలి. అప్పుడే మనము తారతమ్యం, దేనికి తారతమ్యము? తారకానికి మారకానికి కలిగినటువంటి ఏంటి తేడా, తారతమ్యం, తేడాలు ఏమిటి, భేదాలు ఏంటి మనం తెలుసుకోవాలి. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? సద్గురు అంటే భగవంతుడు, సద్గురు వల్ల మనకి తెలియబడుతుంది. మరుపు తెర పడకుండా నిరతము జాగ్రత్త స్వప్న సుషుప్తిలో అరమరం లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివిడే తారక మంత్రము మనం ఎప్పుడు కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని మనం అవస్థలో, జాగ్రత్త అవస్థలోనా, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో ఉన్నా సరే ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైన జ్ఞానాన్ని పొంది దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, దాన్ని స్మరించుకుంటూ మన జీవిత గమ్యం ఏంటి? పరమానందం పొందడం, బ్రహ్మానందం, హయ్యెస్ట్ లెవెల్ ఆనందాన్ని పొందడం. అదే మన జీవిత గమ్యం. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా ఈ తారక మంత్రము తెలుసుకోవాలి.
మతంతో పని లేదు, కులంతో పని లేదు. ఈ తారక మంత్రాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ప్రతి మతంలో కూడా చెప్పేది ఒకటేనండి, ప్రేమతత్వాన్ని కలగాలి, విశ్వాసాన్ని, భగవంతునిపై పూర్తి నమ్మకము విశ్వాసం కలిగి ఉండాలని చెప్తారండి. దైవంతో స్నేహం చేయాలి. స్వామి ఏమంటున్నారు, స్నేహం గురించి చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే దైవంతోనే మనం స్నేహం చేయాలి. ఈనాడు చాలా మంది భక్తులమని చెప్పుకుంటూ అసత్యములో అడుగు పెడుతున్నారు. మేము స్వామి భక్తులం, మేము ఫలానా దేవుడి భక్తులం, ఫలానా దీక్ష తీసుకున్నామని చెప్తారు, కానీ చేసేవన్నీ కూడా చాలా చాలా వరకు అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది కాదు, కొంతమంది. అదే స్వామి తెలియజేస్తారు. వారు ప్రదర్శించే ప్రేమ స్వార్థ స్వప్రయోజనాలతో నిండి ఉంటున్నది. స్వార్థంతోనూ స్వప్రయోజనంతో నిండి ఉంటుంది. బాహ్యంగా చూస్తేగా మంచిగా కనిపిస్తారు. మేడిపండు చూడ మేలిమయిండు, పొట్ట విచ్చి చూడ పురుగులుండు అని పిరికివాని మదిని బింక మీలాగురు అని ఒక పద్యం ఉన్నట్లుగా, పైకి చూస్తే చాలా చక్కగా ఉంటారు, లోపల ఎటువంటి భావాలు ఉంటాయంటే భయంకరమైన భావాలు ఉంటాయన్నమాట. లోపలంతా మాలిన్యమే. ధనము కోసము తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎంతైనా సరే డబ్బు 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 ఇచ్చిన వాడిని గుళ్ళో కూడా ఇప్పుడు కొన్ని దేవాలయాలు, అన్ని దేవాలయాలు కాదండి, మనం ఆ హారతి పళ్ళలో వేసే డబ్బును బట్టి వాడు వేసే అక్షింతలకు క్వాంటిటీ ఉంటుంది, వాడు శటగోపనం పెట్టే పద్ధతి ఉంటుంది, మనని మనస్ఫూర్తిగా దీవించేది ఉంటుంది అంటుంది. మనం హారతి పళ్ళలో ఏమి ఇవ్వకుండా చిన్న కాయన వేసి లేకపోతే ఏమీ లేకుండా ఒక దండంతో సరిపెడితే ఇక అంతే సంగతులు అనమాట. ఈ విధంగా ధనం కోసమే, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, కొన్ని చోట్ల నేను చూసిన విషయం తెలియజేస్తున్నాను అంతే. ధనము కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇలాంటి వారు మహాపాపులు, వారి ముఖము కూడా మనం చూడకూడదు అంటున్నారు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇవి నవవిధ భక్తి మార్గముల గురించి భాగవతంలో చెప్పారు. ఇందులో స్నేహం అనేది చాలా విశిష్టమైనది. ఈ నవవిధ భక్తి మార్గంలో కూడా భగవంతునితో స్నేహం చేయడం చాలా ఉత్కృష్టమైనది, విశిష్టమైనది అని చెప్తున్నారు. ఆత్మ నివేదనకు ముందుగా ఉన్న మెట్టు స్నేహమే. మన ఆత్మని పూర్తిగా ఆత్మ నివేదన ఉంటే సర్వస్వ శరణాగతి, సమర్పణ, మనని మనం సమర్పించుకోవాలన్నమాట. దానికి ముందు స్నేహం అనమాట. స్నేహంగా ఉంటేనే కదండి మనం ఎవరికన్నా ఏదన్నా ఇచ్చేది. స్నేహంగా లేకపోతే మనం ఎవరికి ఏమి ఇవ్వలేము అనమాట. ఎక్కడైతే గాఢంగా స్నేహం చేస్తామో అప్పుడు వారికి మనం వాళ్ళు ఏది అడిగినా అడగకపోయినా వాళ్ళ అవసరాన్ని బట్టి మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే మన అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు అనమాట. అది గాఢ స్నేహం. అదే విధంగా భగవంతుడికి మనం అర్పించుకునే ముందు, అర్పించుకోవాలంటే, సర్వస్వ శరణాగతి పొందాలంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, స్నేహం. ఈ స్నేహం అనేది ఉండాలంటే ముందు విశ్వాసం ఉండాలి. కాబట్టి భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి భగవంతుతో స్నేహం చేయాలన్నమాట. ఆ స్నేహం ఒక్కటి ఉంటే చాలు. భగవంతుడు స్నేహం ఉంటే ఒక్కటి చాలు, ప్రపంచమంతా మీ హస్తగతం అవుతుంది. కానీ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు దురదృష్టవంతులు. కొంతమంది నమ్ముతారు, తర్వాత వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది, వాళ్ళు అనుకున్నది ఏదో అవ్వదు. కానీ ఎందుకు అవ్వలేదంటే వాళ్ళ మంచి కోసమే జరగదండి అది. అంటే ఆ విషయం తెలుసుకోక అడిగినా ఇవ్వలేదు, ఈయనతో స్నేహం ఏమిట్లే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా దురదృష్టవంతులు. అంటే స్వామి ఒకసారి 1975లో ఒక ఉపన్యాసం చెప్తూ జన్మదిన వేడుకల్లో చెప్పారు, పుష్కోట్లు మార్చినట్లు దేవుళ్ళని మార్చకండర్రా. ఏ దేవుడి మీదే మీరు నమ్మకం విశ్వాసం ఆ దేవుడినే చివరి వరకు, అంటే అందరూ ఒకటే, ఆ రూపాన్ని ఆ నామాన్నే పట్టుకోండి స్వామి తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి దైవంతో స్నేహం చేయాలా. స్నేహాన్ని మనం ఏ కారణం చేత వదిలిపెట్టేసామంటే మనంత దౌర్భాగ్యులు, దురదృష్టంతో ప్రపంచంలో ఎవరుండరు. దైవంతో స్నేహం సామాన్యంగా లభించేది కాదు, దానిని మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకున్న స్నేహాన్ని తగిన సాధనతో సార్థకం చేసుకోవాలి. భగవంతుడు నేను నీతో స్నేహం, నువ్వు నా ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్, అది కాదు. మనం సాధన చేయాలి. సాధన చేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా మనతోనే వెంట జంట కంటా ఉంటాడు అన్నమాట. సో ఆ విధంగా మనం స్నేహం చేయలేవు. ఈ విషయంలో చాలా మంది భక్తులు, స్వామి భక్తులు మనం కోట్ చేసుకోవచ్చు. అనిల్ కుమార్ గారిని, కస్తూరి గారిని, మన గురువు గారిని, వీళ్ళంతా కూడా భగవంతునితో స్నేహం చేస్తున్నారండి, చేస్తున్నటువంటి ధన్యులు. ఏదో గురువు గారు మన గురువు గారి ఆశీస్సుల వలన, వారి యొక్క శ్రమ వలన మనం కూడా భగవంతునితో స్నేహం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. భక్తి మాటలతో కాలమును వ్యర్థం చేయకూడదు. మన ఊరికే మాట్లాడితే
అతి మాటలు మతిహాని మితబాటలో అతిహాయి అన్నట్లుగా మన ఊరికే లబలబ లబలబ అని మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోకూడదు. స్వామివారు ఒక పర్యాయము ఆ నిలయంలోంచి బయటికి రాకుండానే వారి సింహాసనానికి హారతి ఇచ్చేయమన్నారు. చివరికి తెలుసుకున్నది ఏమిటంటే ఎందుకు అలా హారతి ఇచ్చామంటే ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒకటే మాట్లాడుతూ ఉంటారు, వినలేకపోతున్నాను, అందుకే హారతి ఇచ్చేయమన్నాను అన్నారు. అంటే మనం నిలయంలో కూర్చుని ఏం మాట్లాడినా వారికి వినబడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఆడవాళ్ళని నేను అందరినీ బ్లేమ్ చేసి స్వామివారు అన్నమాట నేను ఇక్కడ ఉటంకిస్తున్నానండి. ఆడోళ్ళు అంటారు, ఆడోళ్ళు, డోళ్ళు డోళ్ళు అని అంటూ ఉంటాను అనమాట. కాబట్టి ఆ ఇప్పుడు స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళం మనం ఎక్కువ మాట్లాడడం, సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉంటాం అనమాట. కానీ కొన్ని చోట్ల ఆ విధంగా జరుగుతుంటుంది అనమాట. కాబట్టి స్వామి వెంటనే హారతి ఇచ్చేయమన్నాను. కాబట్టి వట్టి మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు. ఖాళీగా ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివం, సత్సాయిలతో ఓం శ్రీరామ 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 అనుకోవచ్చు. మొన్న మన గురువు గారు పెట్టారు వాట్సాప్ లో, ఒక అమ్మాయి సముద్రం ఒడ్డుకు నిలబెడితే సముద్ర అలలు వచ్చాయి. అక్కడ ఇసుకలో ఆమె అందరూ చూసే ఉంటారు, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము. రామ అని రాసింది, రాస్తే అలలో అంతా వచ్చినాయి కానీ ఆ రామ అనేటువంటి అక్షరాల దగ్గరికి రాలా. అంటే రామ అనేటువంటి ఆ రెండు అక్షరాలు మనం ఉచ్చరించినా రాసుకున్నా లిఖితం అంటే లిఖితనామ జపం అంటారు మరి చేసుకున్నా గానీ ఎటువంటివి కూడా మనల్ని తాకలేవు, చేరలేవు, రాలేవు అనేటువంటి విషయం మనకి ఆ దృశ్యం ద్వారా అర్థమవుతుంది అనమాట. సత్యవ్రతము చేత సర్వేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. ప్రేమ స్వరూపులారా, మీరు ఈనాడు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది సత్యమును పలకడం. అంటే ఉన్నది ఉన్నట్లుగా పలకడం. కానీ ఈ సత్యం కూడా ఒక్కొక్కసారి ప్రాణం తీస్తుందండి. అందుకని స్వామి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించమంటారు. చాలా చక్కగా చెప్తున్నారు, మనం చదువుతాం. సత్యమే మన జీవితానికి ఆధారము, సత్యమే ప్రత్యక్ష పరమాత్మ. మన టాపిక్ టైటిల్ కూడా అదే కదా, సత్యమే ప్రత్యక్ష పరమాత్మ. ముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చి స్వామి సంభాషణ విన్నందుకు మీ జీవితాలలో కొంతైనా మార్పు తెచ్చుకోవటం చాలా అవసరం. పుట్టపర్తి 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నామండి, 40 ఏళ్ళ నుంచి వారం రోజులు 10 రోజుల నుండి దర్శనం చేసుకొస్తున్నామండి, మాకు అక్కడండి ఇది అంటాం. అది కాదు, మనలో ఎంత మార్పు వచ్చింది. మొదటిసారి వెళ్ళాను, నాలో ఏం మార్పు వచ్చింది, రెండోసారి వెళ్ళాను ఏం మార్పు వచ్చింది, ఏం వదిలిపెట్టాను, ఏం తెచ్చుకున్నాను, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకోవాలి, ఆత్మవిమర్శనం చేసుకోవాలన్నమాట. కాబట్టి పుట్టపర్తి వెళ్తే మనం ఏం తెచ్చుకోవాలి, సాధన చేయాలి. సాధనతో సాధ్యము కానిదంటూ ఏమి ఉండదు. మనలో మార్పు తెచ్చుకోవాలి. మార్పు అంటే మనలో ఉండే చెడ్డ గుణాలు వదిలిపెట్టేయాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి. స్వామిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. అందులో మళ్ళీ మార్పు రావాలి. విదేశాల నుండి అనేకులు ఇక్కడికి వస్తున్నారు. సమయం చిక్కితే చాలు ప్రశాంతనీయం వెళ్ళి స్వామి దర్శించుకోవాలని కాచుకొని ఉంటారు. విదేశాల్లో కూడా పాపం ఉద్యోగం చేసుకుంటారు, డబ్బులు చక్కగా కూడబెట్టుకుంటారు. చాలా ఛార్జెస్ అవుతాయి కదా, ఇక్కడ తినడానికి ఉండడానికి కూడా అవుతాయి కదా, అవన్నీ కూడా కూడబెట్టుకుని వస్తుంటారు అనమాట. కొంచెం టైం, మనీ ఈ రెండు ఉంటే వచ్చేస్తుంటారు. అలాంటి ఛాన్స్ మీకు చిక్కింది. మనం ఇక్కడే ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. మన అదృష్టం అంటే స్వామి మన ఆంధ్రలోనే పుట్టారు, ఆంధ్రలోనే ఉన్నారు. కాబట్టి మనం డబ్బుల కోసం సమయం కోసం చూసుకోకుండా సమయం దొరికినప్పుడల్లా మనం స్వామి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి. దీనిని మీరు సార్థకం చేసుకోవాలని చెప్తున్నారు. మా స్నేహితురాలు పుట్టపర్తి వెళ్ళింది. ఆవిడ కొంచెం ఫారినర్ లా ఉంటుంది. అందుకని ఫారిన్ నుంచి వచ్చేటువంటి లేడీస్ ఆవిడతో మాట కలిపారు లైన్లో. కలిపి నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అని అడిగారు. అడిగితే ఇండియా అని చెప్పింది. ఎన్నిసార్లు వచ్చావు అన్నారు. నేను ఇది 2వ సారి అన్నారు. అంటే నీ లైఫ్ వేస్ట్ అన్నారు ఆవిడ. అంచేత మనం మన ఆంధ్రలో పుట్టాము, ఆంధ్రలోనే భగవంతుడు అవతరించారు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, వారి దర్శనం చేసుకోవాలన్నమాట. ఎలాంటి పరిస్థితిలోనైనా అసత్యం ఆడవద్దు. ఒక్కొక్క పర్యాయం సత్యం చెప్పడం వలన ప్రమాదం జరగవచ్చు. మేడం గారు, మన గ్రూప్ లో ఒక ఆవిడ ఫస్ట్ టైం టుడే పుట్టపర్తినావు. సాయిరామ్, అదృష్టవంతురాలు. స్వామి ఇప్పటికి ఆవిడకి ఛాన్స్ ఇచ్చారు. ఆయన పిలుపు లేకుండా మనం వెళ్ళలేమండి. ఆవిడకి పిలుపునిచ్చారు, సంతోషం అండి. సాయిరామ్. ఒక్కొక్క పర్యాయం సత్యము చెప్పడం వల్ల ప్రమాదం జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సత్యము చెప్పవద్దు. ఒకసారి మనం సత్యం చెప్తే చాలా ప్రమాదంలో ఎదుర్కోవచ్చు. అట్లాంటి మనం సత్యం చెప్పొద్దు. మరి ఏం చేయాలి? అబద్ధం ఆడాలి, అబద్ధం కూడా చెప్పొద్దు, మౌనంగా ఉండాలి. మౌనం వహించండి. మౌనం చేత సర్వకార్యములు సిద్ధిస్తాయి.
సత్యం చెబితే అపకారం జరుగుతుందేమో అని భయపడవద్దు. అసత్యం చెబితే నేను పాపినవుతానేమో అని సత్యం చెబితే మనకి ప్రమాదం, అసత్యం చెప్పేనా పాపం అని మీరేం భయపడకండి. అలాంటి పరిస్థితుల్లో అటు పాపం లేకుండా ఇటు ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే మౌనంగా ఉండాలన్నమాట. సత్యాసత్యములు రెండింటికి అతీతంగా ఉండండి. అసత్యానికి సత్యానికి కూడా ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం అతీతంగా ఉండాలి, దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ జీవితం సత్య మార్గంలో ప్రవేశపెట్టండి. కొంతమంది స్వామి మీ పుట్టినరోజు పండుగకు రావాలనుకుంటే సెలవు చిక్కడం లేదు. ఇది జనరల్ గా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎదుర్కొనే సమస్య అండి. ఈవెన్ ప్రైవేట్ సంస్థల్లో కూడా వాళ్ళేమో సెలవు ఇవ్వరు. అందువల్ల ఏం చెప్తారంటే సిక్ లీవ్ పెట్టేస్తుంటారు. నేను కూడా ఒకసారి సిక్ లీవ్ పెట్టి తర్వాత సిక్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే సిక్ లీవ్ పెట్టకూడదు, తర్వాత నాకు స్వామి స్పీచ్లో అర్థమైంది. కాబట్టి మనం సిక్ లీవ్ పెడితే సిక్ అయిపోతాం నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా. కాబట్టి సిక్ లీవ్ పెట్టకూడదు. కాబట్టి సిక్ లీవ్ పెట్టి వస్తాము అని అన్నారు. అది మంచిది కాదు. నీవు రాకపోయినా మంచిదే కానీ అసత్యము చెప్పవద్దు అని నేను చెప్పాను. సత్యవ్రతమును ఆచరించండి. సత్యవ్రతము చేత మీకు సర్వేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. నిజమే, నేను పుట్టపర్తను ధైర్యంగా చెప్పు. సెలవు ఇస్తాడా ఓకే, మేనేజర్ సెలవు ఇవ్వడా ఓకే, స్వామి ఎక్కడ లేరు అనుకోవడమే. మన వర్క్ ఈజ్ వర్షిప్. ఎక్కడైతే మనం జాబ్ చేస్తామో అదే మన దైవారాలు అనుకుని ఉద్యోగం చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ప్రార్థన చేత పవిత్రతను పొందాలి. సత్యవ్రతము చేత మీకు సర్వేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. సత్యవ్రతము చేత మనం దివ్యత్వం పొందాలి. ప్రార్థన చేత పవిత్రతను పొందాలి. జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రార్థన అత్యవసరము. ఇక్కడ ప్రార్థన యొక్క ఆవశ్యకత గురించి చెప్తున్నారండి. ప్రార్థన, మనం ప్రార్థన గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం. అది అన్నం బ్రహ్మ. ఏమిటా ప్రార్థన అంటే అది అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర. ఇందాక మనం చెప్పుకున్నదే. ఇంతకంటే ఏమి కావాలి? ఈ ప్రార్థనకు ఏమాత్రం శ్రమ పడవలసిన అవసరం లేదు. ఇది చదువుకుంటే చాలు. మస్బూద్ అనేటువంటి కథ కూడా స్వామి చెప్తారు కదా, నేను దైవాన్ని అంటాడు కదా. చివరి వరకు అతను అవయవాలు ఖండించినప్పటికి కూడా అదే మాట అంటాడు అనమాట. కాబట్టి మనం ప్రార్థనకి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రార్థనతో, అంటే ఇరునాగని ప్రార్థన చేసిన ఇంట్లో పనులు అవ్వము అనుకోండి, మనం సాధ్యమైనంత వరకు కూడా ప్రార్థన నామంలోనే ఉండాలన్నమాట. దీనికి ఎక్కువ శ్రమ అక్కర్లేదు. విద్యార్థులారా, మీరు యువకులు కాబట్టి స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ. ఇక్కడ స్టార్ట్ ఎర్లీ అంటే మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ముందుగానే ప్రారంభించాలి. అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, విద్యార్థులు వయసులో చిన్నవారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోండి. అది స్టార్ట్ ఎర్లీ అంటే. డ్రైవ్ స్లోలీ అంటే మీరు మెల్లగా మీకున్నటువంటి టైంలోనే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మెల్లగా ప్రయాణం చేయండి. తర్వాత మీరు సేఫ్గా రీచ్ అవ్వాలి. దేనికి రీచ్ అవ్వాలి? మన జీవిత గమ్యం ఏంటంటే ఆనంద సిద్ధిని పొందాలి అని మనం ఈ విధంగా దీనికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా మనం ఏ పని చేసినా సరే కొంత ముందుగానే మొదలు పెట్టుకోవాలండి. ముందుగా మొదలుపెట్టి మెల్లగా చేసుకోవాలి. చేసుకుని మనం గమ్యాన్ని, మనం చేయవలసిన పనిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇప్పట్లో ఏంటంటే హడావుడిగా అప్పటిదాకా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. ముఖ్యంగా నేను ఎవరిని మెన్షన్ చేయకూడదు కానీ కొంతమంది ఎంప్లాయీస్ నిద్రపోతారు. చివరి వరకు నిద్రపోయి అప్పుడు లేస్తారు, గబగబా స్నానం చేస్తారు, అన్ని గబగబా తిని నోట్లో కుక్కేసుకుంటారు, గబగబా వెళ్ళిపోతారు, గబగబా డ్రైవ్ చేస్తారు, అన్ని గబగబా, అన్ని ఫాస్ట్ 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 ఫాస్ట్. అప్పుడేమవుతుంది? ఏదో యాక్సిడెంట్ లో చిక్కుకుంటారు అనమాట. అంచేత మనం 10 నిమిషాలు ముందే బయలుదేరాలి. ఈ స్టార్ట్ ఎర్లీ అనేది ప్రతి అంశంలో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ. అదేవిధంగా మనం చదివే పుస్తకం కూడా మెల్లగా చక్కగా చదువుకోవాలి. కంగారు చదివితే అసలు ఏమి అర్థం కాదనమాట. పదము బై పదము మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మనం ఈ స్వామి చెప్పినటువంటి స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అనేది అన్వయించుకోవచ్చు. కార్ డ్రైవింగ్ లో కూడా అంతే, అన్ని విషయాలు. ఈ చిన్న వయసులోనే మీరు ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించాలి. అప్పుడే మీ జీవితం సార్థం వచ్చు. సరే, ఇక్కడ స్వామి ఆధ్యాత్మిక సాధన గురించి స్టార్ట్ ఎర్లీ అని చెప్పారనమాట. చిన్నతనంలోనే మీరు ఆధ్యాత్మిక సాధన చేయండి, కొంత నేర్చుకోండి, జీవిత గమ్యం ఆనంద సిద్ధిని పొందండి. స్వామి ఏం చెప్తుందంటే, నాకు నిత్యము పండగే,
నా పుట్టిన పండుగ జరుపుకోవాలని నేను ఎప్పుడూ ఆశించలేదు. ఎంతో మంది మేడం భక్తులు ఎన్నో ప్రోగ్రామ్ అక్కగారు అయిపోయింది టైం. ఇక్కడ కాపండి. ఆపేనండి. సాయిరామ్ సాయిరామ్. అంటే ఓకే టాపిక్ ఇంకా పెద్దవి ఉన్నాయి, మీరు తొందరపడద్దు, మీరు చాలా విషయాలు చెప్పాలి. ఓకే సాయిరామ్, ఆపేస్తున్నాను. ఇటువంటి చక్కటి అవకాశం ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి వారి దివ్య చరణారవిందములకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అవకాశాన్ని వేదికను ప్రసాదించినటువంటి మన గురు దంపతులు ఇరువురికి నమస్సులు తెలియజేసుకుంటూ శ్రోతలందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నాండి. అందరికీ మరొక్కసారి సాయిరాం సాయిరాం సాయిరాం. థ్యాంక్ యూ మేడం. సఫిషియెంట్ టైం ఇవ్వలేకపోతున్నా, ఏమనుకోకండి. ఈ మాత్రం కూడా ఒకడు ఏ సమితిలో చెప్పట్లేదు, మన అదృష్టవంతులం. మన ఒక ఆయన అన్నాడు, భజన పోవటము ప్రసాదం తింటూ ఇంటికి రావటమే సార్, ఒక మంచి మాట చెప్పినోడు కనపట్లేదు ఏ సమితిలో కూడా. ఎంఎస్ ప్రకాశ్రావు గారు అన్నారు, ఈయన అంటే చిన్న వాళ్ళు ఎందుకు ఆయనే అంటున్నాడు, ఎక్కడ సత్సంగాలు లేవు అని. విల్ కంటిన్యూ ద టాపిక్ అండి. టుడే ఆల్సో ఆర్ గోయింగ్ టు లిజన్ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ ఫ్రమ్ భగవాన్ అండి. అద్భుతమైన సందేశం అండి ఈ రోజు కూడా. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. కొన్ని అద్భుతమైన డెఫినేషన్ చెప్తున్నారు. ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎవరి నోటు కూడా వినలేదు. ఐ నెవర్ హ్యాడ్ దిస్ సత్సంగా ఫ్రమ్ ఎనీబడి సో ఫార్. అంటే మనకి ఏం తెలుసు, మనకి ఏం తెలియదు అనమాట. ఇప్పుడు నాకు ఏదో చెప్పింది పట్టుకుందే అదే కింద మీద పడదు. కొత్త విషయాలు టేకప్ చేయండి. ఐ విల్ గివ్ యూ మెసేజ్, స్పెషల్ సత్సంగం కూడా ఇస్తాను మేము. సో విల్ గో వెరీ స్లోలీ అండి. స్వామి నేరేటెడ్ సో మెనీ డెఫినేషన్స్ ఈ రోజు సత్సంగంలో. ఇది అసమాచి సత్సంగం కాదండి. స్వామి పిల్లలు ఆయన భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ఆయన కావాల్సిన డెలిగేట్స్ పిలుచుకున్న మీటింగ్ అండి ఇది. సో నిన్నటి రోజున భారతదేశము, దేశ ప్రాముఖ్యత, అవతార పురుషులు, రాముడు, కృష్ణుడు, బుద్ధ భగవానుడు, మనకి దైవ పిచ్చి ఎక్కువ, దండం పెట్టుకునే కార్ డ్రైవింగ్ చేస్తాం, దండం పెట్టుకుని ఏ పని చేసినా అది పిచ్చ కావచ్చు, చేదస్తం కావచ్చు, లెట్ ఇట్ బి. ఈ రెండింటికి నడిపే ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. రాత్రింబాగోళ్ళు భూ భ్రమణము, భూ పరిభ్రమణము, గెలీలియో, అరిస్టాటిల్, ఎంత చెప్పుకుంటే చివరికి ఎక్కడ ఆగామంటే మేము అవన్నీ అమ్మక్కలండి, మేము చూస్తే కానీ నమ్మం అనే స్థాయిలో ఉన్న మూర్ఖులు మనం. కనపడాలా? కరెంటు కనపడుతుందా? గాలి కనపడుతుందా? ఆనందం కనపడుతుందా? ప్రేమ కనపడుతుందా? కోపం కనపడతాయా? కనపడితేనే నమ్ముతాం అంటే కొన్ని కనపడవు. అటు కనిపించండి తినిపిస్తుంది. అది అటు కనిపించని వస్తే మనకి తినిపిస్తుంది అన్న టాపిక్ దగ్గర నేను ఆపామండి. విల్ గో ఫార్వర్డ్ టుడే. సో మనం జనరల్ గా దేవుని రూపం అంటే డెఫినేషన్ చెప్పమంటే ఎవరు ఏం చెప్తాం? ఏం చెప్పలేం. కానీ స్వామి అద్భుతమైన డెఫినేషన్ చెప్పారు ఈరోజు. సో నిన్న ఈ జగత్తునంతా కనిపించిన ఒక దివ్య శక్తి ఒకటి ఆధారంగా ఉందా అని రకరకాల పేర్లు పెడుతుంది. ఏమన్నా ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెడుతుంటే మనకు తెలుసు. ఇద్దరు ఎనర్జీ ఓన్లీ వీఆర్ సీయింగ్ దిస్ జగత్తు అని ఆపామండి. ప్రేమకు రూపం లేదు, పరిమళమునకు రూపం లేదు, కానీ వీటిని అనుభవిస్తాం. ఇవి లేవని చెప్పడానికి వీలు కాదు. కంటికి కనిపించవే, చేతికి చిక్కవే, ఇలాంటి వాటిని మనం ఎట్లా విశ్వసిస్తాము? ప్రేమకు రూపం లేకపోవచ్చండి, ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది కదా. వాళ్ళు ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అని బాబు. ఇన్ని రోజులు ఎందుకు ఆపాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సంవత్సరం పైచీలకండి ఇది చెప్పుదామని ఆపాను. పరిమళకు రూపం లేదు, కానీ నేను రాత్రి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది సార్. అది రియల్ వండర్ఫుల్ మెసేజ్. పరిమళకు రూపం లేదు, కానీ పరిమళం అందించే పుష్పానికి రూపం ఉంటున్నది. జస్ట్ లైక్ దట్. అదే విధంగా ఆనందముకు రూపం లేదు, కానీ ఆనందం అందించే దైవానికి రూపం ఉంటున్నది.
స్వామి ఎలా తీసుకెళ్తున్నారు చూడండి, స్టెప్ బై స్టెప్. ఏ రూపము? అగమ్య గోచరమైన రూపము, అజ్ఞాతమైన రూపం. గాలికి రూపం ఏమిటి? నీటికి రూపం ఏమిటి? గాలిని అనుభవిస్తున్నాము, నీరు కనిపిస్తుంది కానీ రూపం లేదు. అయితే ఎప్పుడు రూపం కలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, గాలి ఉంది, గాలిని తీసుకుని ఫుట్బాల్లో నింపామనుకోండి, ఫుట్బాల్ రూపం ఉంటుంది. బెలూన్లో ఊదామనుకోండి, బెలూన్ రూపం ఉంటుంది. అదే అదే వాటర్, జలం తీసుకెళ్లి ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి రూపం ధరిస్తుంది. అదేవిధంగా దైవత్వం కానీ దేవుడు కనిపించడు, కనిపిస్తాడు. రామకృష్ణ పరమహంసలాగా మనకు కూడా ఆర్తి ఉంది, కనిపించకపోవడం అంటూ లేదు. కనిపిస్తాడు, తినిపిస్తాడు కూడా రోజు. అదేవిధంగా కనిపించని మా సార్ ఇంట్లో పుట్టబట్టి రోజు వచ్చి నైవేద్యం తినిపోతారు మరి. అదేవిధంగా కనిపించని దైవత్వము భక్తుని యొక్క భావం ఏ విధంగా ఉంటుందో ఆ రూపంగా కనిపిస్తుంది. కనుక దేవుని రూపం ఏమిటి? భక్తుని భావమే దేవుని రూపం. ఇదండి దేవుడికి రూపం ఏంటంటే అంత చెప్పాల్సింది ఇది. భక్తుని భావమే దేవుని రూపము. దీన్ని భావ రూపము అంటారు. ఆ రూపం ఈ రూపం కాదు. భగవంతుడు అంటే భావరూపి. ఎప్పుడు భావాలకు అనుకూలంగా ఆ రూపంలో దర్శనం ఇస్తుంటాడు. అందుకని షిరిడి సాయిలో ఒక పాట పాడు. ఒకరికేమో గణపతి అంటాడు, ఒకరికేమో సుబ్రహ్మణ్య స్వామి అంటుంటాడు, సాయి శరణం బాబా శరణం శరణం అన్న పాటలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంటాడు. థ్యాంక్ యూ. సో భక్తుడు ఏ భావం స్మరిస్తాడో ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు. మనం మంచిగా తెలిస్తే మంచిగా ఉంటాడు ప్రహ్లాదులాగా, చెడ్డగా తెలిస్తే చెడ్డగా ఉంటాడు బాబులాగా. కనుక భగవంతుని స్వరూపములన్నీ మన భావంపై ఆధారపడి ఉంటాయి. సో దట్స్ వై ఏ విధంగా అయితే దైవత్వం ఇది అది అని తేల్చడానికి ఎవ్వడి వల్ల కాదు. అందుకనే వేదం ఏం చెప్పింది? సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖ సర్వత స్థుతిమయంలోకే సర్వమా వృత్య తిష్టతి. ఆల్ ది ఐస్, ఆల్ ద ఇయర్, ఆల్ ది ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. అందుకని ఒక ఆయన చెప్తాడు, నువ్వు భగవంతుడు నా పక్కనే ఉంటే చాలు. నువ్వు అంటే భగవంతుడు పక్కనే ఉంటే మనం ఎటువంటి పనులు చేస్తాం? అయ్యో స్వామి ఉన్నాడే అని అట్లీస్ట్ కేర్ఫుల్ గా ఉంటాం. అందుకే నువ్వు నా పక్కనే ఉండాలని అనుకోవాలి. ఈ వేదం ఈ విధంగా వర్ణించింది భగవంతుని. అన్ని పాదాలు ఆయనవే, అన్ని చెవులు వాళ్ళే, అన్ని కళ్ళు ఆయనవే. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు, పాలలో వెనపోతులాగా. సర్వత్రా ఉంటున్నది అణుశక్తియే. దీన్ని సైంటిస్ట్ ఆటం, పరమాణు అని చెప్పాడు. మన సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుసు. అయితే పరమాణు కూడా రూపం ఉన్నది. ఇది కర్ణాటక దేశము, దీనికి ఏ రూపం ఉన్నది? అప్పుడు ఇండియా మ్యాప్ చూపించి దిస్ ఈజ్ ద కర్ణాటక లొకేషన్ మ్యాప్ లో చూస్తే దీని రూపం కనిపిస్తుంది. కనుక ఈ విధంగా విచారం చేస్తే జగత్తులో ప్రతి పదార్థమునకు ఒక రూపంగా ఉంటున్నది. దాన్ని బేస్ చేసుకునే మన ప్రాచీన కాలం నుంచి కూడా భూదేవిని భూమి పూజన చేస్తుంటారు. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ కట్ట, ఏమైనా భూమి పూజ అనమాట. మనందరం కూడా భూమి పూజ చేసిన వాళ్ళమే. గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు. సో అనాది కాలం నుంచి కూడా భూదేవి నిజమైన దేవత అని భావించి భూమిని ఆరాధిస్తూ వచ్చారు మన ప్రాచీనులు. దీన్ని కొంతమంది సైంటిస్టులు హేళన చేస్తుంటారు. ఏమిటి? భూమిని దేవతగా భావిస్తున్నారు. మనకి పంచమాతలు ఉన్నారు, ఎవరని చెప్పండి? 5 మదర్స్.
గోమాత గోమాత దేశమాత వేదమాత గోమాత భూమాత వేదమాత దేశమాత 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 వేదమాత 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 గోమాత భూమాత వేదమాత దేహమాత దేశమాత. సూపర్ మేడం. సో దేహంతో మొదలుపెట్టి ఈజీ. దేహమాత, దేశమాత, భూమాత, గోమాత, వేదమాత. కన్ఫ్యూజ్ కావట్లేదు, ఎలా చెప్పినా ఏం కాదు. సో సైంటిస్టులు హేళన చేస్తుంటారు, ఏమిటి భూమిని దేవతగా భావిస్తున్నారు. ఆ భూమిని దున్నబట్టి సీతాదేవి దొరికింది జనక మహారాజుకి. మరి మట్టిని రాళ్లను పూజించట్లో అంతరార్థం ఏమిటి అని అంటారు. మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ మట్టిలోంచి అందిస్తుంది. ఆ సూర్యభగవాను వల్లే మనకు పంటలు పండిస్తున్నాడు. కనుక ప్రకృతి ఆరాధన దోషం అని చెప్పడానికి వీలు కాదు. ఎవరు మనకు సహాయం చేశారో, ఎవరు మన బాధల నివారణ గావించారో వారిని ఆరాధించడం సరియైన మార్గమే అన్నారు ప్రాచీనులు. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్. పుట్టపత్తుల పిల్లలు కూడా గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర పీజీ వాళ్ళ దాకా సంవత్సరం చివరిలో. సంవత్సరంలో తిన్నాం చదువుకున్నాం కదా అని చెప్పి గాలి పీల్చాం అక్కడ. ఈ పంచభూతములు మనకు ఎంతో సహాయం చేస్తున్నాయి. పంచభూతం లేకపోతే ప్రపంచమే లేదు. మనకు పంచభూతములను ఆరాధించలు నష్టమేమిటి అని క్వశ్చనే వదిలేశారు. సరే, ఇంకాస్త ముందు తీసుకెళ్తూ సరే ఓకే లెట్ ఇట్ బి. ఇంకో కొంతమంది అంటారు పంచభూతాలు అంటే పోనీ మన పంటలు వస్తున్నాయి తింటున్నాం, ఈ రాళ్ళను రప్పలను పూజిస్తున్నారు కదా, మరి రాయి దేవుడు ఎట్లా అవుతాడు? రాబోయే మెసేజ్ లో ఈ దేహాన్ని కూడా తురకలేస్తారండి. మానవ దేహం ఎంత చెత్త కుప్ప కూడా స్వామి తురకలేస్తారు. టేక్ ఇట్ పాజిటివ్లీ. నేను చెప్పట్లేదు, స్వామి మెసేజ్. భయంకరమైన తురకలేస్తాయి ఈ మానవ దేహం గురించి. పిచ్చివాడ, సర్వము భగవత్ స్వరూపమే. రాయిని మాత్రం ఎందుకు పూజించకూడదు అంటే అంటాడు వాడు సైంటిస్ట్, దానిలో గుణము లేదు, చైతన్యము లేదు, చైతన్యము లేని దాన్ని ఎందుకు పూజించడం అని వాదిస్తారు. నేను చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్, నేను చెప్పాల, స్వామి చెప్పిందే మనం రెఫరెన్స్ టు ద కాంటెస్ట్ అని వాడుతుంటాం ఇంగ్లీష్ లో పూర్వకాలంలో. ఇప్పుడు రెఫరెన్స్ లేదు, కాంటెస్ట్ లేదు. ఆ ఇంగ్లీషే బాగుండేది మేడం. శంకర సరస్వతి గారు, మన ఇంగ్లీష్ బాగుండేది మేడం, పద్ధతిగా ఉండేది. పోయిట్రీ అని, ప్రోజ్ అని, గ్రామర్ అని ఒక పద్ధతి ఉండేది ఆ రోజు చదువులకి. సో దీనికి చక్కగా గుర్తించవచ్చు అని స్వామికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఎవరిని చెప్తారా? మీ ఊహకు అందుతుందా? రాయి రప్పలను ఎందుకు పూజించాలి అంటే దానికి సిమెట్రికల్ గా 2 ఎగ్జాంపుల్స్ మన తాళతాలు ముచ్చరించుకున్నాం. మీరు చెప్పగలరు ఎవరన్నా? ఒకరైనా చెప్తారు. ఒకటి చెప్పండి, 2 కాకపోయింది. మనం 2 ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, రేపు 15 ఆగస్టు వస్తుంది. ఆగస్టు 15 తేదీన జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నాం, శాల్యూట్ చేస్తున్నావు. ఈ గౌరవం దేనికోసం ఇస్తున్నావు? పతాకం కేవలం దారములతో చేయబడిన చిన్న గుడ్డ కదా. ఎందుకంటే దీంట్లో అన్నాడు దాని చైతన్యం లేదు, గుణము లేదు, రాళ్ళని అన్నాడు కదా. మరి దీంట్లో కూడా ఏ గుణము లేదు, ఏ చైతన్యం లేదు. పతాకానికి గాలి వేస్తే రెపరెపలాడుతుంది, గాలి లేకపోతే నిలిచిపోతుంది. ఇలాంటి చైతన్య రహితమైన దానిక నువ్వు ఎట్లా గౌరవం ఇస్తున్నావు? దీనిలో ఏ గుణాలు ఉన్నాయి అంటే
కష్టపడి సాధించిన స్వరాజ్యం ఇది ఒక చిహ్నముగా పెట్టుకున్నాము. అదేవిధంగా దైవత్వమునకు ఏదో ఒక గుర్తు పెట్టుకుని ఒక నమ్మకంతో విశ్వాసంతో పూజించడంలో తప్పు ఏమిటి? మనం ఈ విధంగా లాజికల్ గా మాట్లాడితే, ఈ విధమైన విచారం చేసుకుంటూ పోతే మనకి ఎవడు నాస్తికవాదం నిలవడానికి వీలు లేదు అని ఈ విధంగా చెప్పగలగాల. ముఖ్యంగా ఈనాడు నువ్వు నిత్య జీవితంలో అనుభవించేది ఒకటి ఉన్నది అని చెప్తున్నారు. ధనమూలం నిధం జగత్. ధనము ఆరాధిస్తున్నావు, లక్ష్మీ పూజ చేస్తున్నావు. 100 రూపాయల నోటు చూస్తే కన్నులు కద్దుకొని జేబులో పెట్టుకుంటావు. ఏమిటి 100 రూపాయల నోటు? కేవలము వెదురు గుజ్జుతో చేయబడిన కాగితమే కదా. దీనిలో ఏ చైతన్యం ఉంటున్నది? ఎందుకు ఆరాధన చేస్తున్నావు? నాస్తికుని మొదలు ఆస్తికుని వరకు ఈ ఆరాధన జరుగుతుంది, డబ్బు ఆరాధన. నాస్తికుడైనా 100 రూపాయల నోటు తనకు వద్దంటాడా? లేదే. అంటే ఆ నోటులో ఉన్న ముద్రకు విలువ ఇస్తున్నావు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అట్లే మీ గ్రాండ్ ఫాదర్ మరణించిన తర్వాత అతను ఫోటో పెట్టుకుని అగరబత్తులు పెట్టి ఆరాధిస్తావు. ఏంటి ఫోటోలో నీ గ్రాండ్ ఫాదర్ ఉంటున్నాడా? అది కేవలం కాగితం వేసిన ముద్రే కదా అని ఎవరైనంటే, భలేవారని బాబు, అది కాగితమే కానీ అందులో మా గ్రాండ్ ఫాదర్ చేసిన ఉంటుంది అని అంటాం. మాకు వంశం అంకురండి బాబు, ఆయన వల్ల మేము రకరకాలు చెప్తాం. ఇంకా అదేవిధంగా విగ్రహం కూడా రాయే. ఆ రాయిపైన నీ ఆరాధన దేవత ముద్ర ఉంటున్నది, నీ భావచిత్రం అందులో లీనమై ఉంటున్నది. ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సర్వము భగవత్ స్వరూపంగానే గోచరిస్తుంది. విమర్శించడానికి ఎవ్వడికి రైట్ లేదు, అధికారం లేదు. నాకు ఇష్టం లేని వదులుకోవచ్చు, అంతేగాని పరుల విశ్వాసానికి భంగం కలిగించడం తప్పు. మనం ఎవడి విశ్వాసం వాడిది. నీ విశ్వాసం నువ్వు అనుభవించు, ఇతరుల విశ్వాసం వారికే వదిలిపెట్టు. అయ్యా నా కోసం నీ శ్వాసను మానుకో అంటే మానుకుంటాడా? నా గురించి అన్నం మానేమంటే మీరు మానేస్తారా? ఇది వీలే కాదు. అట్లే ఎవరు విశ్వాసం వారిది. ఈ విధంగా మనం దైవ విషయాన్ని అన్వేషణ జరపాలి. మళ్ళా అంటే దేవుడు మన దగ్గరే ఉన్నారు కదా మళ్ళీ అన్వేషణ అంటే అట్లా అంటే కాదు. దీన్నే ప్రాచీన కాలం ముందు సత్యాన్వేషణ అని అన్నారు. మరి సత్యాన్ని అన్వేషణ చేయటం ఏమిటి? సర్వత్రా ఉంటుంది సత్యము, దాన్ని వెతకడం ఎందుకు అని మరికొంతమంది వాదిస్తుంది. ఎందుకంటే మనం ఇటువంటి మెంటాలిటీ కలవాలేం కదా, అడ్డదిడ్డంగా వాదించడం, అడుపడితే ఇట్లా ఆగటానికి. వెతకడం అవసరం. ఎందువలన అనగా సత్యం ఒకటే, వెతకాలి, సత్యం ఒకటే అని దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. భగవంతుడు మనకు కళ్ళు ఇచ్చారు, అమ్మని చూస్తున్నాయి, సిస్టర్స్ని చూస్తున్నాయి, బిడ్డను చూస్తున్నాయి, భార్యను చూస్తున్నాయి. చూసే కన్నులు ఒకటే కానీ ఎవరిని ఏ దృష్టితో చూడాలనేది సత్యాన్వేషణ కన్నులు. ఎవరిని ఏ దృష్టితో చూడాలనేది సత్యాన్వేషణ. నా కళ్ళు ఒకటే కదా, అందరిని సమానంగా చూడటానికి వీలవుతుందా? చూడవచ్చు అని భావములు వేరు. అంతేకాదు సత్యాన్వేషణ అనగా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము అని నిర్ణయించుకోవడం. దిస్ ఈజ్ సత్యాన్వేషణ. 3 మాటలు చెప్పారు, మూడింటికి డెఫినేషన్ చెప్తారండి. అంటే మాకు సత్యం అంటే డెఫినేషన్ తెలియదా అంటే నేను చెప్పలేను.
మనకు తెలిసిన నిర్వచనం ఏంటి, స్వామి చెప్తున్నది ఏంటి తెలుసుకుందాం. సత్యాన్వేషణ అనగా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజం, మూడో డిఫరెంట్ వర్డ్స్ అని నిర్ణయించుకోవడం. మరలా సరే, ముందు 2 వర్డ్స్ చెప్తుంటారు. అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు. సరే, 365 డే మెసేజ్ అనండి. సత్యానికి నిజానికి ఎంత తేడా ఉంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు బ్లూ కలర్ కోట్ వేసుకొచ్చాను, రేపు సాయంత్రం ఇంకోటి వేసుకుంటాను. మేడం తొందరగా రాండి, ఇప్పుడు వస్తే ఉపయోగం లేదు. నేను ఐ వాంట్ అలౌ యూ. నీ కోపం వచ్చినా పర్లా. సత్యమునకు నిజమునకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. అందులో స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, 90%. విద్యార్థులైన మీకు బాగా తెలుసు కదా, ఇంటి దగ్గర భూమి చదునుగా ఉంటున్నది. ఇది నిజము. ఎందుకంటే కంటికి ఆ విధంగా కనిపిస్తున్నది, కానీ అన్వేషణ చూస్తే భూమి ఒక గోళము, చదరము కాదు. అనగా సత్యముగా కనిపించే అసత్యమును ఒక నిజముగా ఉంటున్నది. ఇది డెఫినేషన్. సత్యముగా కనిపించే అసత్యము, సత్యంగా కనిపించే అసత్యాన్ని ఏమంటారు, నిజం అంటారు. అది మార్పు చెందవచ్చు. మరలా అదే ఎగ్జాంపుల్ స్వామి. ఒకనాడు ఈనాడు సఫారీ బుష్ కోట్ వేసాడు, ఇప్పటికి ఇది సత్యము. రేపటి దినము ధోతి కట్టవచ్చు, కనుక రేపటి దినము ఇది సత్యం కాదు. ఫైనల్ గా అర్థం కావట్లేదంటే ఇప్పుడు అర్థమయ్యేది చెప్తున్నాను. అనగా ఇప్పుడు ఉండి తర్వాత లేకుండా పోయేది నిజం అండి, ఇది రాసుకోండి. ఇప్పుడు ఉండి తర్వాత లేకుండా పోయేది నిజం, ఎప్పటికీ ఉండేది సత్యం. ఈ మార్పు చెందిన సత్యమే దైవత్వం. మార్పు చెందినదంతా జీవతత్వమే. ఈ రెండింటికి విరుద్ధమైనది అసత్యం. సత్యానికి నిజానికి విరుద్ధమైనది అసత్యం అంటున్నారు. చూద్దాం ఎలా చెప్తున్నారు. ఏమిటి అసత్యము? మనం ఏమనుకుంటాం అసత్యం అంటే? ఏమనుకుంటాం? బ్రేక్ఫాస్ట్ చేసామంటే మింగి కూడా చేయలేని చెబుతాం అసత్యం అనుకుంటాం, అంతే కదండి. డబ్బులు ఉన్నాయంటే ఉండి కూడా లేవనుకోవటం, దట్ ఈస్ యాజ్ అసత్యం. మనకు తెలిసిన అసత్యం ఇది. బట్ స్వామి ఎక్స్ప్లెయినింగ్ బ్యూటిఫుల్లీ వాట్ ఈజ్ అసత్యం అంటే. ఏమిటి అసత్యము? అసత్యం అంటే దిస్ ఈజ్ ద వర్డ్. ఒకదాన్ని చూసి వేరొకటి అని చెప్పుకోవడం అసత్యం అండి. దిస్ ఈజ్ ద డెఫినేషన్. చిమ్మ చీకటిలో త్రాడును చూసి పాము అంటున్నావు, ఇది భ్రమ. ఎందుకంటే నువ్వు విచారణ చేయలేదు, పరీక్షించి చూడలేదు. తర్వాత టార్చ్ వేసి చూడు, అది త్రాడని నిర్ణయమైపోతుంది. అనగా త్రాడును పాముగా భావించడం అసత్యం. మళ్ళా మనకి అర్థం కాలేని చెప్పి ఆమె మళ్ళా రివ్యూ చేస్తున్నారు. ఒక కాలములో ఉండి వేరొక కాలములో లేనిది నిజము. ఇప్పుడు లుంగి కట్టానండి, 3ంటికి ఎవరో వస్తున్నారు నారాయణమూర్తి ఫ్రెండ్స్, అప్పుడు ఫ్యాంట్ వేసుకుంటాం. ఎప్పటికీ ఉండేది సత్యం. ఈ విధంగా ఆధ్యాత్మిక ముందు అనేక రహస్యములు ఉంటున్నాయి. అయితే దైవ విషయంలో విచారణ చేయకుండా అమాయకంగా పోవటం గొప్ప భక్తి. దేవుడి విషయంలో విచారణ చేయకూడదు, అమాయకంగా పోవటం. వీడు అమాయక భక్తులు అంటుంటాం, వాళ్ళే మనకంటే చాలా బెటర్ అనమాట. మనం మేధా సంపత్తి వాడి రకరకాలుగా చేసి అనలైజ్ చేసి, అందుకని స్వామి కొత్తగా చెప్పాలి, కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్ మీ అన్నాడు. గుడ్డిగా నమ్మ, మళ్ళా కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్ మీ. నేను చాలాసార్లు చెప్పి నా పదాలు ఎవడు బట్టి పడితే సాయిబాబు నమ్ము, వాళ్ళని చెప్పలేదు. కమ్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్. దైవ విషయంలో
విచారం చేయకుండా అమాయకంగా పోవటం గొప్ప భక్తి అంటున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం కుదరాల. తల్లిపై ఉండే విశ్వాసం చేతనే బిడ్డ తల్లి ఏ చెప్పినా వింటుంది. అది మూర్ఖత్వం అని చెప్పడానికి వీలు కాదు. ఏమనాలి? కేవలం అమాయకత్వం అని చెప్పాలి. వీడు అమాయకులాగా ఉన్నాడు అంటే అదో రకం మళ్ళా. అమాయకం పనికి రాదా అంటే చాలా బాగా చెప్తుంది సార్. అమాయకత్వం నందే ఉంటుంది మాయా వియోగం. అమాయకుల్లాగా ఉన్నాడంటే వాడు బెటర్ మనకంటే. వాడు మనం మాయగాళ్ళు అనమాట. ఈ మాయగాళ్ళ కంటే అమాయకుడు బెటర్ కదండి. మాయగాడు ఎప్పుడు పడితే అప్పుడు మోసం చేస్తుంటాం మనం. అమాయకుడు అలా చేయడు పాపం. జీసస్ కూడా చెప్పాడు, దినమునకు ఒక పర్యాయమైన చంటిబిడ్డ అయితే ఎంతో హాయిగా ఉంటుంది అనేవాడు. మనం అమాయకమైన చంటిబిడ్డగా ఉండాలి. యుక్తులు, కుయుక్తులు, మాయలు, ఊహలు ఉండకూడదు. ఈ నిర్మలత్వం అందే ఉంటున్నది నిజమైన తత్వం. ఈనాడు మనం ఈ నిర్మలత్వాన్ని పక్కన పెట్టి మలినమైన దాన్ని సత్యమని భావిస్తున్నారు. మనకేం తెలుసండి భగవంతుని లీలలు? ఆ విష్ణు మాయ మనకేం తెలుసు చెప్పండి? ఆ కథలు విని ఆనందపడటం. మనం భాగవత పురాణ కథలు వింటాము, ఆనందపడటం మనం చేయదగింది కూడా. అంతేగాని దేవుడు ఎక్కడున్నాడు ఇవన్నీ అన్ని అనవసరం. మనం దేవుడు అన్ని చోట్ల ఉండాలని తెలిసిన తర్వాత కూడా మనం ఎక్కడున్నాడంటే, బాబా ఎక్కడున్నాడంటే అందరి ఇళ్లలో ఉన్నాడు. మనం వేసే ప్రతి అడుగు యందు, పీల్చే గాలి యందు, పలికే పలుకు యందు దైవత్వం ఉంటున్నది. ఎందుకని అమ్మ ముందు ఫస్ట్ సౌండ్ అన్నారు, శబ్ద బ్రహ్మమయ్యి, దెన్ కదలిక వచ్చింది చరాచరమయ్యి. ఫస్ట్ సౌండే ఓంకారం, తర్వాత చలనం వచ్చింది శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి అని యూ కెన్ నేరేట్. ఇంకా చాలా ఉంటాయి దానికి. ఎవరు చెప్తారా? జ్యోతిర్మయి, పరాత్పరమయి, నిత్యానందమయి, ఏదో చాలా ఉంటాయి వరుసగా. ఓకే, మన వాక్కు గాలిలో కలిసి, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ త్వరపాకంలో ఉండిపోలేదు. ఇప్పుడు 50, 49, 55 ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు. మీరు నా మాట ఎలా వింటున్నారు? ఇప్పుడు చెప్పండి, ఇది చెప్పండి, మిగిలిన విషయాలు పక్కన పెట్టి. నేను ఎక్కడో చెన్నైలో త్వరపాకంలో కూర్చొని మాట్లాడుతుంటే అవ్యాలేదని మళ్ళీ ఒక ఊరోళ్ళు కాదు, 55 ప్లేస్లో వాళ్ళు. మన వాక్కు గాలిలో కలిసిపోతున్నది, సర్వత్రా వ్యాపించిపోతున్నది. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? స్వామి మళ్ళీ చిన్న ఉదాహరణ అంటున్నారు. ఇదే ఉదాహరణ మనకి. అప్పుడు స్వామి ఢిల్లీ రేడియో స్టేషన్లో ఎవరో పాడుతున్నారు. పొద్దున్న తెల్లవారుజామున వెస్టిండీస్లో క్రికెట్ మ్యాచ్ అయింది. వెస్టిండీస్ వర్సెస్ యుఎస్ లేటుగా పెట్టాను. ఎక్కడో వెస్టిండీస్లో ఆడుతుంటే నా మొబైల్ ఎలా వచ్చింది? అక్కడ రేడియో వేస్తే అది వచ్చింది. కనుక ఇది సర్వత్రా ఉన్నది, లేక ఈ విద్యుత్ తరంగం సర్వత్రా వ్యాపించిపోతున్నది. అదే దివ్యశక్తి, అంతా అదే. సో దైవ సృష్టిలో ఎంతటి రహస్యం ఉంటున్నదో యోచన చేసుకోమంటున్నారు మనం. స్వామి సత్సంగం చెప్పేటప్పుడు జనాభా ఇప్పుడు ఉన్నదానికంటే 50 కోట్లు తక్కువ. అంటే ఎంతమంది, ఎన్ని కోట్లు ఉండొచ్చు అప్పుడు స్వామి చెప్పినప్పుడు? ఉదాహరణ 100 crores సుమారుగా. ఇందులో ఇంకో 10 తగ్గించండి, 100 crores. ఇంకా 10 తగ్గించాలి. స్వామి సత్సంగం చెప్పి 90 కోట్ల జనాభా అన్నారు. 90 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భారతదేశంలో. యావత్ ప్రపంచం అంతా 580 కోట్లు అన్నారు. అంటే ఇంకో 120, 700 కోట్లు. ఇప్పుడు పూర్వం 500 కోట్ల మంది ప్రపంచ జనాభా, ఇప్పుడు 580 అయింది. స్వామి మొన్న అప్పుడు చెప్పేటప్పుడు. ఇప్పుడు 580 కోట్లకు పెరిగిపోయింది. పాపం జనాభా పెరిగిన కొద్దీ పాపం పెరిగిపోతుంది. జనాభా పెరిగి కొద్దీ పాపం కూడా పెరిగిపోతుంది. అయితే ఇన్ని కోట్ల మందిలో
ఒకరికి మరొకరికి ఏమైనా పోలిక ఉందా? ఇమాజిన్ చేయండి. ఒకడు ఉన్నట్టు మరొకరు లేరు కదండి. ఇప్పుడు మన ఇంటికి మా ట్విన్స్ వచ్చారు, సుందరం ట్విన్స్ అని. నారాయణ పిఎల్ నారాయణ గారు. ఇద్దరు లుక్స్ లైక్ వన్, బట్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఈవెన్ ట్విన్స్ లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక మౌల్ చేసి కొట్టినది కాదు, ముద్రలు కాదు. వినాయక చవితి వస్తుంది, ముద్ర ఉంటుంది, ముద్ర కొడతాడు, మనకి బొమ్మల చేతిలో పెడతాడు. సేమ్ మౌల్డ్. ఇది విచిత్రమైన సృష్టిని ఎవరు చేయగలరు? ఒక్క దైవమే చేయగలరు, కానీ మరొకరు చేయలేదు. నీకు ఒక పద్యం చెప్తుంటారు, దీని ఒక ఆయన రిఫరెన్స్ చెప్తుంటారు, తర్వాత చెప్తుంది. ఆయన పేరు అడుగుతాను. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, భవలతాల విత్రంబులు, తన్మిత్రంబులు, మునిజనవన చైత్రంబుల్, విష్ణుజేవు చారిత్రం. ఈ పద్యం ఒక ఆయన కోడ్ చేస్తాడు. ఎవరు? నంద్యాల నాగేశ్వరరావు గారండి. సూపర్ అండి. మొత్తం మనం కూడా పెట్టామని చెప్పింది. ఈ రెండోసారి మూడోసారి నేను చెప్తాను. సో భగవంతుని చరిత్రను ఏ విధంగా నిర్ణయించి చెప్పడానికి వీలు కాదండి. మహా విచిత్రమైంది, అర్థం కానిది, ఆనందం అందించేది, అమృతము గోలింపజేసేది, అమరత్వం చేర్చేది. షీస్ ట్రూ స్పిరిచువాలిటీ అండి. నేనే అనుకున్నాను, స్పిరిచువాలిటీ మీన్స్ స్పిరిట్ ఆఫ్ లవ్, నాట్ స్పిరిట్ ఆఫ్ లవ్. ముక్కలు చేయటం కాదు. ముక్కలు ఇవ్వడం చేస్తాడండి బాబు. వాడి రాష్ట్రం కాబట్టి ఏదైనా మరో వేరే రాష్ట్రం ముక్కలు చేస్తారు. దైవ సృష్టి రహస్యం గుర్తించడానికి ఎవరికి వీలు కాదు. రేడియో వేవ్స్ ఢిల్లీని చూసి పూర్వకాలం సిలోన్ రేడియో వచ్చి మీరు కొన్ని పాటలు అందరు వినే ఉంటారు. సిలోన్ రేడియో విన్నారా? అవును సార్. సిలోన్ అది ఒక ఆడ తమిళ ఉండేది, చాలా చక్కగా మాట్లాడేది తెలుగు బాబు. సిలో నుంచి వస్తున్నాయి, అమెరికా నుంచి వస్తున్నాయి, కానీ ఒకదానికొకటి కలయికే లేదు. ఒకదానికొకటి కలయికే లేదు. ఎంత విచిత్రము చూడండి. రేడియోలో ఏ స్టేషన్ ట్యూన్ చేస్తే అదే వస్తుంది, కానీ మిగతావి రావు. మనం కూడా రేడియోలో హైదరాబాద్ రేడియో స్టేషన్ వినేవాళ్ళం, విజయవాడ రేడియో స్టేషన్ పెట్టేవాళ్ళం, కడప కూడా వచ్చేది లో ఫ్రీక్వెన్సీలో. విజయవాడ హైదరాబాద్ ఖచ్చితంగా వినేవాళ్ళం రేడియోలో. వినేవాళ్ళమా? ఖచ్చితంగా విన్నాం రేడియోలో. స్టేషన్ సరిగా ట్యూన్ చేయకపోతే బుర్ అని న్యూసెన్స్ వస్తుంది, కానీ నెంబర్ సరిగా చూసుకుని సరి అయిన రీతిగా ట్యూన్ చేసినప్పుడు కరెక్ట్ గా న్యూస్ వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ధ్యానం అన్నారు. మనకి ఏకాగ్రత ఉన్నప్పుడే సరి అయిన సాక్షాత్కారం అవుతుంది. మనసు కదులుతున్నప్పుడు అన్ని కదలికగానే ఉంటాయి. నేను అనబోయే మాట స్వామి మాట. చెరువులో నీటి కదలిక చేత సూర్యుడు కూడా కదులుతున్నట్టు కనిపిస్తాడు. కుండలు పెట్టాము, కుండల్లో ఇప్పుడు రంజన్లో నీళ్లు పెట్టి బయట పెట్టామనుకోండి, అందులో 3 చెంతలుగానే సూర్యుడు కదిలినట్టు కనపడతాడు. ఇదే విధంగా నీ మనసు యొక్క అలల చేతనే దైవత్వము భిన్న భిన్నముగా కనిపిస్తుంది, కానీ నిజంగా దైవత్వం ఒకటే. నీ భావతరంగములే వేరువేరుగా మారుతున్నాయి. అటువంటి భావతరంగములను ఏకత్వం గావించడమే నిజమైన ధ్యానం. వేదం ఏం చెప్తుంది? ఏకం సత్ పుత్ర బహుదా వదంతి. కొన్ని వందల సార్లు, వేల మంది సార్లు చెప్పారు. ఇది ఉన్నది ఒకటే, నోటు అనేకంగా ధరించింది. ఇంకో మాట చెప్పింది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని కూడా అన్నది. ఏకమని చెప్తే చాలదా? అద్వితీయం ఎందుకని చెప్పాలి? ఎందుకంటే ఏకత్వాన్ని బలపరచడమే నిమిత్తమే అద్వితీయం అనే మాట చెప్పింది. నేను వచ్చాను అనడానికి, నేను ఒక్కనే వచ్చాను అనడానికి ఎంత భేదమో చూడండి. నేను ఒక్కనే వచ్చాను,
నేను వచ్చానంటే నీతో ఎవరైనా ఇంకెవరైనా వచ్చి ఉండవచ్చు. సో డౌటింగ్, సందేహాస్పదంగా. మా ఇంటికి ఎంతమంది వస్తారు అని అడుగుతాను. అంటే బ్రేక్ఫాస్ట్ కానీ అరేంజ్ చేయడానికి వేరే అనిగా భావించకండి. ఇప్పుడు మధ్యాహ్నం వస్తాను, ఎంతమంది వస్తారు మరి? ఇద్దరు అనుకుంటున్నాం. మరి నేను ఒక్కనే వస్తాను అంటే నాకు డౌటే ఉండదు. కనుక ఏకమే, అది నాట్ టూ, ఓన్లీ వన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ టూ, ఓన్లీ వన్. ఏకమా అద్వితీయం. ఇక్కడ సందేహంకు అవకాశం లేదు. సైంటిస్టులు కూడా దైవత్వం అనే పేరు చెప్పకుండా ఏదో శక్తి ఉంటున్నది అని నిర్ణయానికి వచ్చారు. అది బిగ్ బ్యాంగ్ కావచ్చు, లెటిట్ ఏదైనా కావచ్చు. దానికి ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు. ఈ టంబ్లర్లో నీరు ఉంది. స్వామి గ్లాస్ చూపించారు టేబుల్ మీద. తమిళ వారు మేము తన్ని అంటాం, హిందీ వాడు పానీ అంటాడు, ఇంగ్లీష్ వాడు వాటర్ అంటాడు. పేర్లు మారినవి కానీ నీరు మారలేదే. అదేవిధంగా ఒక్కొక్కరు వారి వారి విశ్వాసాన్ని పురస్కరించుకుని దైవాన్ని అనేక రూపములుగా ఆరాధిస్తూ వస్తున్నారు. అందుకని ఒక పాట పాడుతుంది. ఎవరికైనా వస్తే మంచిగా వచ్చేవాళ్ళు పాడండి. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. శరణ్య, ఎనీవన్? మర్చిపోయాను. పర్లేదు, ఎవరికన్నా ఒక చరణం పాడండి గుర్తుంటే. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. నగరంది పాట నేను పెట్టి చెప్పాలంటూ ఉన్నది ఒక్కడే. అతను అనేక రూపములుగా భావించి ఆరాధించవచ్చు. కానీ అనేకత్వం ఏకత్వంగా చూసే వ్యక్తులు ఈనాడు అడ్డుగా ఉంటున్నారు. ఏకత్వం అనేకత్వంగా చూసేవారు వందల కొద్ది ఉంటున్నారు. అనేకత్వాన్ని ఏకత్వంగా చూడాలి. అది నిజమైన ఆత్మతత్వం. ఈ ఆధారమైన తత్వం ఏ మార్పు చెందదు. ఇది ఒక తట్ట, ఇది ఒక టంబ్లర్, ఇది ఒక స్పూన్. బరువును బట్టి రూపనామాలు వెల తగ్గవచ్చు, తగ్గుతూ హెచ్చుతూ ఉంటాయి. కానీ వెండి వెల మాత్రము తగ్గదు. ఎక్కడున్నా వెండిగానే ఉంటుంది. స్పూన్గా ఉన్నా వెండిగానే ఉంటుంది. తట్టగా ఉన్నా వెండిగానే ఉంటుంది. అదేవిధంగా ప్రకృతి యందు సమస్త పదార్థంలో దైవత్వము ఆయా రూపము ధరించి ఉంటుంది. ఒకరికి విలువ ఇచ్చు, మరొకరికి గౌరవించవచ్చు, ఒకరిని హాస్యం చేయవచ్చు. ఇది వ్యక్తి యొక్క ప్రభావం చేత జరిగే విచిత్రంలే కానీ ఆత్మతత్వం మాత్రం. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పి కంక్లూడ్. ఇవాళ కూడా కాదు, చూద్దాం. Value to the action, not to the body. Value to the chair, not to the man. Value to the person who driving the vehicle. నా కార్ డ్రైవర్ ఉన్నారు, మా కార్పొరేటర్ కార్ డ్రైవర్ ఉన్నారు, మా మేయర్ కార్ డ్రైవర్ ఉన్నారు, కలెక్టర్ కార్ డ్రైవర్ ఉంటాడు, ఒక మినిస్టర్ కార్ డ్రైవర్ ఉంటాడు, ఒక సీఎం కార్ డ్రైవర్ ఉంటాడు, ఒక పిఎం కార్ డ్రైవర్. అందరూ కార్ డ్రైవర్లే. డ్రైవింగ్ చేసేవాడు మనిషిని బట్టి విలువ పెరుగుతుంది. సో నాట్ టు ద బాడీ. అద్భుతమైన మెసేజ్ అండి ఇది. ఇది చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే ముందు పోలేను. విలువ చర్యలకే, దేహానికి కాదు. నాకు విలువ, ఇప్పుడు మీకు విలువ ఇస్తున్నా అంటే మీకు చర్యలకు విలువ ఇస్తున్నాను. నాకు మీరు విలువ ఇస్తున్నా అంటే నాకు చర్యలకు ఇస్తున్నారు. లేకపోతే నేను 90 కిలోలు ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఫిజికల్ బాడీకి కాదు విలువ. వాల్యూ టు ద యాక్షన్స్. ఈనాడు మానవ విలువ ఎందుకు పోయింది అంటూ మొదలు పెట్టారు. చిన్న ఉదాహరణ, 2 గంటలకు ఏరోప్లేన్ వస్తుందని మీరు 1:30, 1:30కే ఎయిర్పోర్ట్ చేరిపోయినారు. 2 అయింది, 3 అయింది, 4 అయింది, కానీ ప్లేన్ రాలేదు. అబ్బా ఏమిటి ప్లేను, టైం ప్రకారం రాదు అంటూ జడమైన ప్లేన్ తెడతాడు. బస్సును కూడా సకాలంగా రాకపోతే బస్సును తెడతారు. బస్సుతో ఆగం. ఏపీఎస్ఆర్టీసీ పాపం ప్రసాద్ వెళ్ళిపోయి ఉంటాడు. బస్సునే కాదు, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా తిడతారు, డ్రైవర్ని కూడా తిడతారు. బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పిన డబ్బులే తీసుకుంటారు, వేలకు వేలు. ఎన్ని రకాలు అంటుంటాం ఆలోచించండి. దేనికోసం?
చేయవలసిన పని సక్రమంగా చేయకపోవడమే దూషణకు కారణమైంది. అట్లే మనం చేయవలసిన కర్తవ్య కర్మలు సక్రమంగా చేయకపోతే మనం కూడా దూషింపబడతాం. మన కర్తవ్యం చక్కగా నిర్వర్తించినప్పుడే గౌరవింపబడతాం. కనుక గౌరవం మన చర్యలపై ఆధారపడి ఉంటుంది. దేహమునికి ఏమీ విలువ లేదు. దేహంలో ఉన్న భావములకు విలువ ఉంటుంది. ఏమిటి దేహము? మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాదుల పుట్టవు. ఇలాంటి దేహానికి ఏమి గౌరవిస్తాం? సద్గుణముల చేతనే ఇది గౌరవింపబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లోర్ మిల్ పిండి బట్టలు మీరు చూసే ఉంటాం. అందరూ కూడా పిండి పట్టించిన వాళ్ళమే. ఇప్పటికి కూడా మేము పట్టిస్తూనే ఉన్నాం. మీరు కూడా పట్టిస్తూనే ఉంటారు. రెడీమేడ్ ప్యాకెట్లు దొరుకుతున్నాయి అనుకోండి, ఏ పిండి ప్యాకెట్ అయినా దొరుకుతుంది ఇప్పుడు. ఈవెన్ రాగి ప్యాకెట్ కూడా, బియ్య పిండి ప్యాకెట్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే నేను ఆవకాయ ఎప్పుడైతే ఆవాల పొడి కూడా దొరుకుతుంది. కానీ అప్పుడప్పుడు పిండి మరి అయితే ఇంకా కనపడుతుంది. నా దగ్గర నా చుట్టుపక్కల 3 ఉన్నాయి. నా సరౌండింగ్స్ నేను తిరిగే ప్లేస్ దగ్గర. ఫ్లోర్ మిల్ మీరు చూసే ఉంటారు. అందులో బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది, గోధుమలు వేస్తే గోధుమ పిండి వస్తుంది. కానీ ఇక్కడ దేహంలో బలం వేస్తే మలం వస్తుంది. దీనికంటే ఆ జడమైన మిల్లు ఎంతో మేలు. ఒక దాడిలో ఊరగాయ వేసుకుంటే సంవత్సరం అంతా చెడకుండా ఉంటుంది. కానీ దేహంలో పొద్దున ఊరగాయ వేస్తే సాయంత్రం చెడిపోతుంది. దేహంలో ఉన్న శక్తిని మనం విచారించాలి. ప్రపంచమంతా మట్టిమయమే. మట్టికి విలువ లేదు, బంగారానికి విలువ ఉంటుంది. బంగారం కూడా మట్టిలోనే ఉంటుంది. అయితే బంగారం ఎందుకు విలువిస్తున్నాము? ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? దొరకదు. ఏదో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంటుంది బంగారం. అన్ని చోట్ల ఉంటాయా? బొగ్గు గనులు అన్ని చోట్ల ఉన్నాయా? లేదా మైకా గనులు అన్ని చోట్ల ఉంటాయా? ఉండవు. లోహాలు కొన్ని ప్రదేశాలు ఉంటాయి. కోలార్ కోల్డ్ ఫీల్డ్స్ అని ఉంది ఇప్పుడు మాకు దగ్గరలో. ఇక్కడ దగ్గరే కాదు, 300 కిలోమీటర్లు. ఇప్పుడు బంగారానికి ఎందుకు విలువిస్తున్నామంటే అద్భుతంగా చెప్పారు స్వామి. ఎనీబడి? ఈజీ ఆన్సరే. ఎందుకు విలువ బంగారానికి? అది అన్ని ప్రాంతములందు చిక్కదు. చిక్కినటువంటి దానికి విలువ ఇస్తున్నాము, చిక్కనటువంటి దానికి విలువనిస్తున్నాము. ఎక్కడ చూసినా చిక్కేదానికి విలువే లేదు. అట్లే పవిత్రమైన హృదయం కలిగిన మానవులకు గొప్ప గౌరవమును విలువను అందిస్తున్నాము. కారణం వారు చేసే చర్యలు, యాక్షన్స్. కనుక మంచి చెడ్డలు, గౌరవ మర్యాదలు చర్యలపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే భేదం లేదు. నన్ను గౌరవించండి మనం చెప్పక్కర్లేదు. వైట్ డ్రెస్ వేసుకుని మనం గౌరవింపబడాలంటే, ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరాలంటే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించాలి. నేను ఎవడో తెలియదు నాకు. తెలుగు అతను, కర్నూలు అతను. నేను డబ్బులు ఇవ్వాలి అన్నా, ఉంచనే అన్నా. ఎక్కడికి పోతే అన్నా నీ దగ్గర డబ్బులు, నువ్వే అందరికి డబ్బులు పంచి పెడతావని చెప్తుంటాడు ఈ సేటు. ఎవడైనా ముక్కు మొహం లేని డబ్బులు తర్వాతగా అన్నా ఏమి కాదన్నా. నేను బలవంతంగా రాత్రి చేతిలో పెట్టిన. ఎవడైనా ఉంటాడండి ఈ రోజుల్లో వస్తువు ఇచ్చి డబ్బులు తీసుకోకుండా ఎటుపోతాయన్నా నీ దగ్గర డబ్బులు? ఈ షేటు చెప్తుంటాడు, సార్ ఎప్పుడు వేలకు వేలు చిల్లర తీసుకుంటాడు, మంచి పెడుతుంటాడు అని. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మానవత ఎంతో విలువతో కూడింది. మనం ఏం చేస్తున్నాం? మనిషి కంటే వస్తువులకు విలువిస్తుంది. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ది వరల్డ్. అద్భుతమైన కొటేషన్. బంగారానికి, డైమండ్ కు ఎవరిస్తున్నారు విలువ? మనిషే. కానీ అన్నింటికి విలువ పెట్టి మనిషికి నాడు విలువ లేకుండా పోయింది. వస్తువులకు విలువ ఎక్కింది, మనిషికి విలువ తగ్గిపోయింది. కారణం ఏమిటి? తాను పదార్థములపై లక్ష్యం పెట్టుకోవడం వల్ల తన విలువ తరిగిపోతుంది. ఉదయంపై విలువ పెంచుకో, పదార్థంపై విలువ తగ్గించుకో, అప్పుడు నీ విలువ పెరిగిపోతుంది.
భారతదేశం ముందు కానీ మరి ఇతర దేశం ముందు కానీ మహనీయులకు ఇంత గౌరవం ఇవ్వడానికి కారణం ఇది. రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ అందరూ చెప్తారు, నరేంద్ర ఎగ్జాంపుల్ చెప్తారు, రమణ మహర్షి ఎగ్జాంపుల్ కూడా, ఆదిశంకరాచార్యులు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు మనం స్మరించుకుంటాం. ప్రహ్లాదుడు ఎప్పుడు చూసాడండి బాబు, రాముడి కంటే ముందు వాడు ప్రహ్లాదుడు, కృతయుగం వాడు. ఎప్పుడు ప్రహ్లాదం చేయలేదు, వాడు ప్రహ్లాదం ఉంచాడు. మార్కండేయుడు అన్నాడు, నిన్న ధ్రువుడు అన్నాడు. మనం ఎవరిని చూసామా? మరే ఇతర దేశములందు హృదయంపై విలువ పెంచుకో, పదార్థంపై విలువ తగ్గించుకో, అప్పుడు నీ విలువ పెరుగుతుంది. ఫైనల్ గా ఇప్పటికీ భారతదేశం మందు కానీ మరే ఇతర దేశం మందు కానీ మహనీయులకు ఇంత గౌరవం ఇవ్వడానికి కారణం ఇదే. వారి ఉన్నతమైన పవిత్రమైన కర్మలు వారికి గౌరవం అందిస్తుందాక జీసస్ తలుచుకున్నాం. దినంలో ఒక్క తూరైనా మన పిల్లవాడు అయిపోవాలని చెప్పి ఎప్పుడో చెప్పాడు జీసస్ 2000 సంవత్సరాల క్రితం. అంతేకాని సామాన్యంగా చూస్తే అందరూ ఉన్న పంచభూతములు పంచేంద్రియములే వారిలోనూ ఉన్నాయి. సార్ ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్, వదిలేండి. యూ కెన్ స్టాప్ హియర్. ఓం శాంతి శాంతి శాంతి.